యేసు రాజా నీ మహిమ నాలో ఉందని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని, యేసు రాజా. పాడదాం, 10 నిమిషాలు ఉంచుతా మిమ్మల్ని. హల్లెలూయా. ఎంతమంది వాక్యం కొరకు వచ్చారు? అయితే గంట సేపు ఉంచుతాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. అందరూ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. ఆ మైకులో వచ్చినప్పుడు ఇక్కడ ఆపేయండి వాళ్ళని. ఆదివారం బజార్కు రాకుండా ఆపేయండి వాళ్ళని. రైట్. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుతాడు. మాథ్యూ చదువుతాడు లేఖనాన్ని. మొదటి వచనము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పరలోకమునందు మనకున్నదని ఎరుగుదుము. దేవుడి లేఖనాన్ని దీవించును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలని ఎంతమంది కోరుకుంటున్నారు? మరి ప్రభు మాట్లాడాలంటే మనం ఆయన అడగాలి కదా. సహోదరుడు జోజి అడుగుతాడు, ప్రార్థన చేస్తాడు. వాక్యం నిమిత్తము అందరు తలలో ఉంచుదాం. చిన్న ప్రార్థన చేస్తున్న వాక్యం చదివిన తర్వాత అక్షరరూపం చదివాను. ఆత్మ సంబంధంగా దేవుడు నీతో నాతోనూ శబ్ద యంత్రం ద్వారా ఆలకిస్తున్న ప్రతి వార్తను దేవుడు మాట్లాడాలి. చిన్న ప్రార్థన చేస్తుంది. తలలో ఉంచండి. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, సర్వాధికారి, సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు తండ్రి. అయా, ఉదయకాల మరొకసారి కూడి వచ్చిన మమ్మల్ని మాకు ఇచ్చిన అద్భుత తండ్రి గారిని పాదం చేత జ్ఞాపకం చేసుకోయా. అయా, లేఖనం చదివి ఉన్న తండ్రి, ఆ చదివిన లేఖనం చేత దిగొచ్చి మా అందరితో మీరు మాట్లాడాలి. అక్షర రూపము చదివి ఉన్న తండ్రి, అయా దాని మన ఆత్మ చేత, ఎందుకంటే నువ్వు ఆత్మైన దేవుడు తండ్రి, ఆత్మ చేత ప్రతి హృదయానికి మాట్లాడాలి. తండ్రి గారు మరొకసారి ఉదయకాల వేళ నీ పాదం చేత జ్ఞాపకం చేసుకుని నీ బలిపడి చేత బిడ్డ నిలబడి ఉండగా ఆ బిడ్డ నీ నోటికి బోరగా వాడుకోండి. అయా, ఎంతసేపు ప్రభా ఏ మాటలు అయితే ఎరిగి ఆ మాటల చేత బిడ్డలు చేత నిప్పుని కొలతకి మీరు మాట్లాడండి. వచ్చిన మమ్మల్ని మాకు ఇచ్చిన తండ్రి గారు మరొకసారి నీ సందులో పాదం చేత జ్ఞాపకం చేసుకోమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను. ఆమేన్. ఈ రోజున అంశము అదృశ్యమై ఉన్న దానిని చూచుట. ఇంగ్లీష్లో ఏమంటారండి మాథ్యూ గారు? అదృశ్యమై ఉన్న దానిని చూచుట. ఏమండి చెప్పండి గట్టిగా. సీయింగ్ ద అన్హిడెన్ థింగ్స్. ఓకే, రైట్. అదృశ్యమై ఉన్న దానిని. ఎస్, అన్సీన్ హిడెన్ థింగ్స్. ఓకే, రైట్. ఓకే, రైట్. ఓకే, అబ్బాయి బాగానే వచ్చింది ఇంగ్లీషు. రైట్, వెరీ గుడ్. ఈరోజు నేను కొన్ని విషయాలు మాట్లాడటానికి ముందుగా ప్రవక్త ఒకసారి నమ్ముతున్నారా? తన సంఘంలో 7 రోజులు మీటింగ్స్ పెట్టాలనుకున్నాడు. వినండి, సంఘం అంతా వినండి, ఆసక్తిగా వినండి. అంటే ఒక గొప్ప దైవజనుడి గురించి చెప్పేటప్పుడు మనలో రోమాలు లెక్కర పడవాలి. ఎందుకంటే మనం బయట వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం లేదు. సేవకుల గురించి, దైవజనుల గురించి, దూతల గురించి, పరలోకం నుంచి, ప్రభువు గురించి, మన పెండ్లి కుమారుడు గురించి, ఆమె మన గృహం గురించి అయ్యే మనం మాట్లాడుకునేది. ఇవన్నీ మన కుటుంబ విషయాలండి. అవునా? ఈ మన కుటుంబ విషయాలు ప్రభు మన మధ్య ఉండి మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఇంట్లో ఒక సమస్య, ఒక సన్నివేశం వచ్చినప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదా. ఒక పెళ్లి కానీ ఒక కార్యక్రమం చేసేటప్పుడు భార్య, భర్త, బిడ్డలు, తాత, పెద్దనాన్న అందరూ కూర్చొని ఎలా చేద్దాం ఈ కార్యక్రమాన్ని ఎలా ముగిద్దాం. అవునా? ఇప్పుడు మనదంతా దేవుని కుటుంబం, మన దేవుని గృహము. దేవుని గృహంలో ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడు. ఆయన ఇంట్లో ఆయన ఉండక ఎవరు ఉంటారు? వెంటనే చెప్పాలి. ఆయన ఇల్లు అంటే ఆయనే ఉంటాడు. అవునా? మాథ్యూ గారి ఇంట్లో ఎవరు ఉంటారు? నేను ఉంటానా? మాథ్యూ గారే ఉంటారు కదా. జోజి గారి ఇంట్లో ఎవరు ఉంటారు? జోజి గారే ఉంటారు. అట్లాగా దేవుని ఇంట్లో దేవుడే ఉంటాడు. ఆయన ఉండాలి. ఆయన ఉంటేనే అది దేవుని ఇల్లు అయ్యిద్ది. ఆమె చెప్తారా? రైట్. ప్రవక్త ఒకసారి అనుకున్నాడు,
జెఫర్సన్ విల్లో 7 రోజులు మీటింగ్ పెట్టాలనుకున్నాడు. అయితే ఆ ప్రార్థనలు ఏంటంటే స్వస్థతా కూడికలు. జాగ్రత్తగా వినండి, ప్రతి మాట జాగ్రత్తగా వినండి. స్వస్థతా కూడికలు పెట్టాడు. ప్రభు చెప్పాడంట, నువ్వు స్వస్థతా కూడికలు పెట్టు. అయితే దేవుని ఆత్మ అతను ఏమని బలపరుస్తుందంటే, అందరికీ నేను ప్రార్థన చేయాలి, రోగులందరికీ నేను ప్రార్థన చెయ్యాలి అని అనుకున్నాడు. ఫస్ట్ రోజు ఉదయము మీటింగ్ అయిపోయింది, చాలామందికి ప్రార్థన చేశాడు. స్టేజీ వెనక్కి వెళ్ళి అలసిపోయాడు, స్టేజీ వెనక్కి వెళ్ళి నిద్రపోయాడు, అన్నం తినేసి నిద్రపోయాడు. సాయంత్రం అయింది, మీటింగ్ జరిగింది. మీటింగ్ ఇంటికి వెళ్తలేదు ఆయన. మీటింగ్ అయిపోయింది, మరలా రోగులందరికీ ప్రార్థన చేశాడు. మళ్ళీ స్టేజీ వెనక్కి వెళ్ళి పండుకుంటే ఎదరా మరి ఉంటారు సంఘ పెద్దలు, డికెన్స్, సువార్థికులు, వీళ్ళందరూ, అలాగే ఆ సంఘ పాస్టర్ నెవిల్ ఉంటాడు కదా పాస్టర్ గారు, వాళ్ళందరూ బయట ఉండి సేవకుడు దైవజనుడు నిద్రపోతున్నాడు, ఆయన డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు అలా ఉన్నారు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది. ఆయనకి నిద్ర ఆగట్లా. జాగ్రత్తమేనండి, నిద్ర ఆగట్లా. నిద్ర ఆకపోతే నిద్ర రాకుండా ఉండాలి ఏంటి, ఏం చేయాలి ఆయనకి అర్థం కాక ఏం చేశాడో తెలుసా? ప్రవక్త ఏం చేశాడో తెలుసా? తన చేతి మీద ఉన్న రోమాలు పీక్కోవటం ప్రారంభించాడు. నిద్ర రాకుండా ఉండటానికి దైవజనుడు సంఘం కోసము బలహీనులు వస్తారు, వారికి నేను ప్రార్థన చేయాలి అది తన రోమాలన్నీ, చేతి మీద ఉన్న రోమాలన్నీ పీకేసుకుంటుంటే మొత్తం పుండు పడిపోయి రక్తం కారుతా ఉంది. అయినా సరే వాటిని పట్టించుకోకుండా అలాగే ఆ వేదనతోనే ప్రభా ప్రార్థన చేయాలి, వారికి స్వస్థతలు కలగాలి, సంఘానికి మేలు కలగాలని 8 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. 8వ రోజు చాలా బలహీనుడైపోయాడు. ఆయనకి రోగం లేదు, వ్యాధి లేదు. బలిపీఠం మీద పడిపోయాడు. కానీ ఆయన లోపలే ఉందంటే ఇంకా ప్రార్థన చేయాలి రోగులకి. ఆయన తను తీసుకెళ్ళి కుర్చీలు ఇలా కూర్చోబెడితే లైన్ ఎంతమంది ఉన్నారో తెలుసా? ప్రార్థన చేయాల్సిన లైను ఆ రోజున 2వ రోజున పేపర్లో పడిన సంఖ్య 28,000 మంది. ప్రవక్త ప్రార్థన చేయటానికి నిలబడితే ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఎంతమంది? 28,000 మంది. పొద్దున్నే పేపర్లోకి వచ్చిందంట న్యూస్. చివరి రోజున ప్రార్థన చేయించుకున్న వారి సంఖ్య 28,000 మంది. మనకుందా ఆసక్తి? దేవుడంటే అలా ఉండాలి, గుండెలో బండతో గుద్దినట్టు ఉండాలి. దేవుడంటే ఆసక్తి అంటే అలా ఉండాలి. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి వస్తున్నారు, మనం వెళ్ళి వస్తాం, ఏమన్నా తేడా కనపడుతుందా? పక్కన ఎక్కడో వెళ్ళి వస్తున్నారు, ప్రార్థనకి వెళ్ళి వస్తున్నారు, మనం వెళ్ళి వస్తున్నాం, ఏమన్నా తేడా కనపడుతుందా? దేవుని కొరకు మనం ఏమైనా చేస్తున్నాము అని ఒకటి ఆలోచన చేస్తే ఏం కనపడుతుందంటే పెద్ద జీరో కనపడుతుంది. దేవుని కొరకు మనం నిలబడలేని స్థితిలో ఉంటే దేవుడు మన కొరకు నిలబడడు. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ఘనపరచు వారిని, ఆయన మహింపరిచే వారిని, నువ్వు ఆయన హెచ్చించు, నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు ఆయన కొరకు నిలబడు, ఆయన నీ కొరకు నిలబడతాడు. అవును, ఆయన గృహం కట్టడానికి నువ్వు నిలబడు, నీ గృహం ఆయన కడతాడు. ఇది వాస్తవం, ఇది ఖచ్చితంగా జరిగింది. ఈ రోజున ఎందుకు నేను ఆ మాట చెప్పవలసి వచ్చిందంటే, ప్రవక్త ఆత్మల గురించి అంత భారం కలిగి 8 రోజులు ఆయన ఇంటికి వెళ్ళకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తాను నిద్ర వస్తుంటే ఆ నిద్ర ఆపుకోవటానికి ఏం చేయాలి? మొహంగడుకుంటే నిద్ర ఆగట్లేదు, ఏం చేయాలని నిద్ర ఆగటం లేదు. ఆయనకు అనిపించింది, నన్ను నేను హింసించుకుంటా, నన్ను నేను గాయపరుచుకుంటా అని తన రోమాలు ఇంటి మీద, ఎందుకంటే ఆ నొప్పికి నిద్ర రాదని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఆ 28,000 మందిలో ఒక స్త్రీ వచ్చింది. ఆమె 2 సంవత్సరాలుగా నాకు 7 అంతల ఆత్మ కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. జాగ్రత్తగా వినాలి. 7 అంతల ఆత్మ కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ ఆమె మీదకి రావట్లేదు. ఆమెనుకుంది, నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి, అప్పుడు నా మీదకి దేవుని ఆత్మ వస్తుంది, నేను దేవుని ఆత్మతో నింపబడతాను అని అనుకొని వచ్చింది. ఆమె చాలా మంది దగ్గర పంచుకుంది ఆ విషయాన్ని, నాకు 7 అంతల ఆత్మ కావాలి, 7 అంతల ఆత్మ కావాలని. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఆమె వస్తూ ఉండగానే ప్రవక్త ఆమె హృదయంలో ఉన్న మానసిక వ్యాధిని చూస్తున్నాడు. ఆయన
ఆమె చేసిన ప్రార్థన తెలిసింది ఆయనకి. ఆమె వస్తూ ఉండగానే ఆమె హృదయంలో ఒక మానసికమైన ఒత్తిడి, తన కుటుంబంలో ఏదో భర్త ద్వారా సమస్య, బిడ్డల ద్వారా సమస్య, ఒక మానసికమైన ఒత్తిడితో ఉండిపోయింది. ఆ ఒత్తిడి తొలగించుకుంటే దేవుడు ఆత్మిస్తాడు. ఈరోజు నీ హృదయంలో ఉన్న ఒత్తిడిని తొలగించు. నీ హృదయంలో ఉన్న వ్యాధన బయటపడే, నీ హృదయంలో ఉన్న సమస్యను బయటపడే, దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. నువ్వు ఒత్తిడితో వస్తే ఆయన ఆత్మ రావాలి అంటే లోపలేనో ఒత్తిడి, పైన దేవుని ఆత్మ రావాలంటే ఎలా వస్తుంది? మొదట నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవటం ప్రారంభించు. మొదట నీ హృదయంలో నెమ్మది కలిగేలాగా నువ్వు ప్రయత్నం చేయాలి. హృదయములో నెమ్మది లేకుండా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచేదారు. ఇక్కడ ప్రవక్త, ఈరోజు మనము దేవుణ్ణి మనం చూచే కన్నులు కలిగి ఉండాలని నేను ఆశపడుచున్నాను. అది ఎలాంటి నేత్రాలు కావాలంటే ప్రవక్త అన్నాడు, భూమి మీద మనం ఉన్నప్పుడు క్షయమైన నేత్రాలు మనం కలిగి ఉంటాం. అవునా? ఎందుకంటే ప్రవక్త ఆమె హృదయంలో ఉన్న విషయాలు ఎవరు చూడలేదు, కానీ ఆమె ప్రవక్త దగ్గరికి రాగానే ప్రవక్త అన్నాడు, మొదట నీ హృదయములో ఉన్న ఆందోళనను బయటపడే అన్నాడు ఆయన. నీ హృదయంలో ఒక మానసిక ఒత్తిడి ఉంది, నువ్వు ఒక మానసిక రోగివి, నీలో ఒక మానసికమైన వ్యాధి ఉంది. ముందు ఆ వ్యాధిని నువ్వు బయటకు పంపించు, దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడగానే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి ఆమెలో ఉన్న మానసిక వ్యాధి ఎవరికి కనపడలా, ప్రవక్త ఆత్మ నేత్రాలతో ఆమె జీవితాన్ని చూశాడు. ఈరోజు మనకి ఏ నేత్రాలు కావాలి? ఈ కళ్ళు దేవుని చూడబండి, ఈ కళ్ళు దేవుని చూడు. ప్రవక్త ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఒక వృద్ధుడు అంట చనిపోయాడంట. వృద్ధుడు చనిపోయిన తర్వాత అతడు పైకి వెళ్ళిన తర్వాత, విశ్రాంతికి వెళ్ళిన తర్వాత, అప్పటికే అతనికి దరిదాపుగా 94 సంవత్సరాలు ముసలోడు చనిపోయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన తల్లిని చూశాడంట ఆయన. ఆమె తన తల్లిని చూశాడు. కావేరి, మీ అమ్మాయిని తీసుకోమ్మా, దారిలో వాళ్ళ డాడీ వచ్చాడా, స్వాధీనపరచుకోండి. ప్రార్థనలు లేనప్పుడు చాలా ఇళ్ళు ఉన్నాయి ఆమెను చూసుకోవడానికి, ప్రార్థనలు ఎవరో చూసుకోవట్లా ఉన్నాయి. రైట్, వెరీ గుడ్, కూర్చోబెట్టుకో. సరే, మంచిది. ఇప్పుడు మనకి ఏమి నేత్రాలు కావాలంటే సహజాతీతమైనటువంటి నేత్రాలు కావాలంట. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, నీకు ఎప్పుడైతే దేవుడు అలాగా సహజాతీతమైన సూపర్ న్యాచురల్ ఐస్ అంటే సహజాతీతమైనటువంటి నేత్రాలు ఎప్పుడైతే నీకు లభిస్తాయో అప్పుడు నువ్వు దర్శనాలు చూస్తావంట, అప్పుడు కలలు కంటావంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహిమను చూడగలుగుతావంట, దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించగలుగుతావంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రవక్త అన్నాడు, ఆయన సంఘంలో మాట్లాడుతున్నాడు, ఇక్కడ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా ఈరోజు సంఘం చూడాల్సింది, సంఘం చూడాల్సి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, మీరందరూ కళ్ళు మూసుకుంటే మీకు ఏం కనబడాలంటే పరలోకంలో నాకు ఒక గృహం ఉన్నది అని చూడాలి. ఇప్పుడు ఆ నేత్రాలు మనకు కావాలి. మందిరానికి నువ్వు నైటీతో రాలేవు, అవునా? మందిరానికి చింపిరి చుట్టేసుకొని రాలేవు, బ్రష్ రోడ్లో పెట్టుకొని నైట్ ఎక్కడ ఎలా తోపుకొని రాలేవు, అవునా? 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 హల్లెలూయా. నేను మందిరానికి వెళ్తానంటే మంచి వస్త్రాలు వేసుకోవాలి, మంచిగా స్నానం చేయాలి, తల నీట్గా దువ్వుకోవాలి. నీ అందములో నీవు నీ ఇష్టపడేటట్లుగా నిన్ను నువ్వు అలంకరించుకొని దేవుని మందిరానికి వస్తావు. మరి మనం ఒక గృహానికి వెళ్ళాలి. ఆమేన్. అది ఎవడో కట్టలేదు, ఇదన్న మనుషులు కడుతున్నారు. ఈ రోజుకో టాపీ మేస్త్రి వచ్చాడు, 7 కొండలని. ప్రైజ్ ది లార్డ్. పని వాళ్ళు వచ్చారు, పని చేస్తున్నారు. కానీ దేవుడు మన కొరకు గృహాన్ని కట్టాడు. ఆ గృహము మనుషుల చేత కట్టబడినది కాదు. పొద్దున్నే లెగ్గానే, ప్రభువా నా గృహం ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూపించవా అని నేను ప్రభువుని అడిగాను. అని నా ఊహల్లోకి నా గృహం ఎలా ఉండాలో నేను ఊహించుకోవటం ప్రారంభించాను. ప్రైజ్ ది లార్డ్. చాలా పెద్ద హాల్ ఉండాలి. ఆమేన్. నేను కోరుకున్న రీతిలో ఆ రూమ్ ఉండాలి. ఆ రూమ్ అంతా ఎల్లప్పుడూ దేవుని సన్నిధి ఉండాలి. ఒకవేళ సోఫాలు వేస్తే దేవుని యొక్క దూతలు అక్కడ కూర్చొని ఉండాలి. ఒకవేళ ఏదైనా టేబుల్ వేస్తే దాని చుట్టూ దేవుని యొక్క దూతలు నిలబడి ఉండాలి. హల్లెలూయా. దేవుని మహిమ చేత నా గదంతా
కూడా నింపబడి ఉండాలి. ఓ ఈ రోజు పొద్దున్నే నేను నా గుడారాన్ని నేను చూడగలిగాను. ఈ రోజు నీవు కూడా నీ గుడారాన్ని చూడగలిగితే హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఒక గుడారాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ గుడారంలో ఈ శరీరము నివసించదు, కానీ ఈ శరీరము నుంచి మనం బయటికి రాగానే మొదటే చెప్పాను, మనకు ఒక థియోఫనీ బాడీ ఉన్నది. అది ఒక మహిమ శరీరము. అది ఎల్లప్పుడు దేవుని యొద్దే ఉంటది. 2 వారాల క్రితమే చెప్పాను, మనము సింహాసనము మధ్యలో నుంచి వచ్చి సింహాసనము ఎదుట నిలబడి ఏ మనుషుడు సమీపించలేని సన్నిధిలో కూర్చొని ఉన్న దేవుణ్ణి మహిమపరిచిన వారము మనము. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన నేత్రాలు, మన శరీరము ఇవి దేవుని చూడనివ్వు. ఆమేన్. వీటిని విడిచిన తరువాత నీవు ఆయనను చూడగలుగుతావు. ఇది ఒక్కటే క్వశ్చన్ వేసుకో, ప్రభువా ఈ దేహాన్ని నేను విడిస్తే నేను నిన్ను కలుసుకోగలుగుతానా? ఈ నేత్రాలు నిన్ను చూడగలుగుతాయా? ఈ ప్రశ్న నువ్వు వేసుకుంటే ఇప్పుడు నువ్వు భక్తి కట్టుకోవటం స్టార్ట్ చేస్తావు. నేను మీకు నేర్పిస్తున్నాను, బోధించట్లా, నేర్పిస్తున్నాను. నీకు ఒక ఆలోచన రావాలి. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత, ఎందుకంటే పౌలు అంటున్నాడు భూమి మీద మన గుడారం శిథిలమైపోద్ది. దీని గురించి అసలు నువ్వు ఆలోచన చేయొద్దు, అవునా? దీని గురించి నువ్వు అసలు ఆలోచనే చేయొద్దు, ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది ఎటర్నల్, నిత్యమైనది. ఆమేన్. నిత్యత్వంలో మనకు ఒక పరలోకములో మనకున్నదని, భూమి మీద కాదండి. నీ కొరకు పరలోకములో ఒక గుడారం ఉన్నదంట. మరి ఆ గుడారానికి వెళ్ళడానికి ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నువ్వు ఇల్లు లేనప్పుడు కూర్చొని ఆలోచన చేస్తావు, నేను ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలని. ఈ మందిరం రేకులు తీయక ముందు రోజు చెప్పాం కదా, రోజు నేను మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానా అని. ప్రార్థన చేసేటప్పుడు అనుకునేవాడిని, ఈ భీమ్ ఎలా రావాలి, ఇది ఎలా రావాలి, ఇక్కడ నుంచి దీనికి ఎలా సపోర్ట్ ఇవ్వాలి, దీనికి ఎలా చేయాలి, అలా చేయాలి. మొత్తం లోపల బ్లూ ప్రింట్ అయిపోయింది, కళ్ళ ఎదుటికి వచ్చింది. ఏదైతే లోపల బ్లూ ప్రింట్ వచ్చిందో అది ఇప్పుడు అదృశ్యమై ఉన్న గుడారాన్ని ముందే చూశాను. మీలో ఎంతమంది చూశారు నాకు తెలియదు. ఇది ఎలా ఉంటుందని నేను ఎప్పుడు చూశాను. నేను దాన్ని పెట్టి ఆ బ్లూ ప్రింట్ పెట్టుకొని నేను ప్రార్థన చేశాను. అప్పుడే నేను ఒక పాట రాశాను. నేను ఒక కొత్త పాట రేకులు తీసేటప్పుడు, చలమయ్య ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాం ఆగన్న, అదేనంది. ప్రార్థన చేసి పని ప్రారంభిద్దాము, మిగిలింది దేవుడు చూసుకుంటాడు అని చేతులెత్తి, అందరూ చేతులెత్తి, ప్రభువా నీ మందిరం పని ప్రారంభిస్తున్నాము. ప్రారంభించువాడవు నీవే, ముగించువాడవు కూడా నీవే ప్రభువా. దీనికి పునాది రాయి నీవే, తలరాయి కూడా నీవే ప్రభువా అని ఆ చిన్న ప్రార్థన చేసి కిందకు వచ్చిన తర్వాత ఒక పాట ఇచ్చాడు దేవుడు. వచ్చే వారం మనం ఆరాధన చేద్దాం ఆ పాటతో. ఆ పాట రాసి దాన్ని లిరిక్ రాసి ట్యూన్ చేసి కీబోర్డు మీద కూర్చొని ట్యూన్ చేసి మొన్న స్టూడియోకి వెళ్ళి జస్ట్ అలా బోర్డు మీదకి ఎక్కించి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. వచ్చే వారం సంఘం అంతా కలిసి దాన్ని మనం పాడుదాం, నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే మొదట నువ్వు చూడగలగాలి. ఆమె దాన్ని నువ్వు చూడగలిగితే, ఈ శరీరం చూడలేదు కానీ నీ థియోఫనీ ఉంది, నీ మహిమ శరీరం చూసారా, అది ఖచ్చితంగా చూడగలిగింది. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా నీ శరీరం అక్కడికి వెళ్ళిన తర్వాత, ఒకవేళ నీ భార్య ముందు చనిపోతే, నీ భర్త ముందు చనిపోతే, నీ పిల్లల ముందు చనిపోతే, నీ తల్లిదండ్రుల ముందు చనిపోతే నువ్వు అక్కడికి వెళ్తావు, వాళ్ళని గుర్తుపడతావు. కానీ నో ప్రైజ్ ది లార్డ్, నో హగ్గింగ్లు, అంటే కౌగిలించుకోవటాలు ఉండవు, చేయగలపటాలు. నీ భార్య నువ్వు కలుసుకున్నా సరే, ఇప్పుడు ఈ నెల స్వరూపును కలుసుకున్నా అనుకో, నా ప్రియమైన భార్య అని చేయవటానికే ఉండదు. ఆమంటది నా ప్రియమైన సహోదరుడా అంటది. నా భార్య నన్ను చూసింది అనుకోండి, అక్కడ నేను వెళ్ళాను అనుకోండి అక్కడికి, ఆమంటది నా ప్రియమైన సహోదరుడా అంటది. నేను కూడా ఏమనాలి, నా ప్రియమైన సహోదరి. శరీరాల్లోనే బంధాలండి, దేవుని దగ్గర బంధాలు లేవు.
భర్త చనిపోయినా, భార్య చనిపోయినా అక్కడ అందరము ఒకే కుటుంబము, దేవుని బిడ్డలు. అన్నా చెల్లెళ్ళు భార్యాభర్తలుగా పిలుచుకుంటారు ఇక్కడ భూమి మీద. మరి అక్కడ ఆయన బిడ్డలు అయినప్పుడు, అందరూ ఆయన బిడ్డలు అయినప్పుడు ఏం పిలుచుకుంటారు? సహోదరుడా, సహోదరి. ఆమేన్. ప్రవక్త భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది. అవునా? ప్రవక్త భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది. వెళ్ళాడు, ఆయన భార్యను కలుసుకున్నాడు. సెకండ్ ఇచ్చాడా? ప్రైజ్లాడి చెప్పాడా? వాటేసుకున్నాడా? మాట్లాడారు అంతే. అవునా? దేవుని యొక్క శిష్యుడైనటువంటి యోహాను పరలోకం వెళ్ళగానే, ఆమేన్, అందరూ ఇక్కడే ఉన్నారా? ఒకసారి పరలోకం వెళ్ళొద్దామా? పరలోకం వెళ్ళొద్దాం. అక్కడ మీ అందరికి తెలిసిన సన్నివేశమే. చాలా సార్లు చూశారు, చాలా సార్లు లోపలికి వెళ్ళొచ్చారు. సింహాసనము, 12 కుర్చీలు, 12 సింహాసనాలు, 4 దూతల కావలు ఉండటము, చుట్టూత కొన్ని కోట్ల దూతలు, 6 రెక్కలు వేసి, 6 రెక్కలు కలిగి హల్లెలూయా పడాలము. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. చరాపులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. ఆమేన్. చేయు నీవే యోగ్యుడవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీవే యోగ్యుడవు, పరిశుద్ధ సింహాసనం. హల్లెలూయా. అందరు చప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమ రావాలి. పరలోకంలో దూతలు రెక్కలాడించి ఆయన స్తుతిస్తున్నాయి. ఆమేన్. సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉంటే, ఇటు 12 మంది పెద్దలు, ఇటు 12 మంది పెద్దలు వాళ్ళు కిరీటాలు ధరించి ఉంటే, యోహాను భూమి మీద నుంచి ఆయన ఆత్మవశుడై పరలోకం ఎత్తబడగానే ఆయన కుడి చేతిలో ఒక పుస్తకాన్ని చూశాడు. ఆమేన్. ఆయన కుడి చేతిలో 5వ అధ్యాయములో ఒక గ్రంథాన్ని చూశాడు. మనం 10వ అధ్యాయములో మరలా దేవుడే దిగివచ్చి తెరవబడిన పుస్తకముతో ఆయన వచ్చాడు భూమి మీదకి. ఒక పాదము సముద్రం మీద పెట్టాడు, ఒక పాదం భూమి మీద పెట్టాడు. తెరవబడిన పుస్తకాన్ని పట్టుకొని నిలబడ్డాడు ఆయన. ఆమేన్. ఓ, తెరవబడక మునుపు యోహాను అనుకుంటున్నాడు, ఈ పుస్తకాన్ని తీసుకొని ఎవడు తెరుస్తాడు? ఈ గ్రంథాన్ని తీసుకొని ఎవడు తెరుస్తాడు? యోహాను చచ్చిపోయి, యోహాను ఆత్మవశుడై పరలోకం వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాడు కానీ ఎవరిని తాకటం లేదు. ఆమేన్. అక్కడ ఒకడు వచ్చి నిలబడ్డాడు. నిలబడి యోహాను ఏడవద్దు అని చెబుతున్నాడే కానీ మాట్లాడుకుంటున్నారు కానీ ప్రైజలాడు లేవు. అక్కడ కౌగిలింతలు లేవు. గుర్తుపడతారు కానీ మాట్లాడుకుంటారు కానీ ఒకరికొకరు తాక్కోవటం ఉండదు అక్కడ. మహిమ శరీరాలు, మహిమ శరీరాలు. ఒకవేళ నేను ఇప్పుడు చచ్చిపోయి టక్కన పరలోకి వెళ్ళి అనుకో, అమ్మా 5 నెలలు 6 నెలల తర్వాత నా భార్య కనబడింది, నా ప్రియమైన విజయ లేదు అక్కడ. నా భార్యను వెళ్ళి నేను కౌగిలించుకోవడానికి లేదు అక్కడ. ఆమేన్. అది ఈ శరీరంలో ఉన్నప్పుడే బంధము. అది విడిపోయిన తర్వాత, అది తెగిపోయిన తర్వాత, మహిమ శరీరముతో మనం కప్పబడినప్పుడు, ఈ మాంసపు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు బంధకాలు లేవు, బంధాలు లేవు. ఆమె చెప్తారా? ఆమె చెప్తారా?
సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, దీన్ని నేను రుజువు చేయడానికి ఒక మాట మాట్లాడుతున్నా అన్నాడు. ఏమిటా అంటే ప్రవక్త మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము సోదరుడు చంటి గారు ఉన్నారు. 7వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుతారా త్వరగా? మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము 7 నుంచి 16 వరకు. అప్పుడు సౌలు నా కొరకు మీరు కన్న పిశాచములుగా ఒక స్త్రీని కనుగొండి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ చేయగా వారు చిత్తము ఎందోరులో కన్న పిశాచు గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంట పెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కన్న పిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కన్న పిశాచము గలవారిని చెల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలం చేసిన కదా. నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణమెలా రప్పింతువని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఏమాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా ఆ స్త్రీ నీతో మాట్లాడుటకే ఎవరిని రప్పింపవలని సమూయేలును రప్పింపవలనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నువ్వు సౌలువే, నువ్వు నన్నెందుకు మోసపుచ్చితవని సౌలుతో చెప్పగా, రాజా నువ్వు భయపడవద్దు, నీకు ఏమీ కనబడినదని ఆమె అడుగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుతున్నాను. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దొప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుతున్నాడు అనగా సౌలు అతడు సమూయేలా అని తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టితవని సౌలును అడగగా సౌలు, నేను బహు శ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీకున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దాన్ని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిచి తిని అనేను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసినని నీకు పగవాడు కాక నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? 19వ వచనం. యెహోవా నిన్నును ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దొండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉండు అని సౌలుతో చెప్పగా. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎందోరులో ఒక కర్ణ పిశాచి గల ఒక స్త్రీ ఉంది, అది మంత్రగత్తె. సమూయేలు ఇజ్రాయేల్ రాజ్యములో ఉన్నప్పుడు ఆ గ్రామములో లేకపోతే ఆ పట్టణములో కర్ణ పిశాచాలను గాని చిల్లంగి వారిని గాని దెయ్యాలను గాని లేకుండా అట్లన్నింటినీ సమాజంలో తోలేశాడు, ఊరు బయట తోలేశాడు. ఒకవేళ వచ్చారో చచ్చారే వాళ్ళు. ఎందుకంటే ప్రవక్త మాట అంటే ప్రతిదీ వనకాల్సిందే. ఎందుకంటే దేవుడు తన పవర్ అంతా ప్రవక్తల్లో నింపాడు, వాళ్ళు పలికితే కలిగిద్ది. ఆమె చెప్తారా? హల్లెలూయా. రైట్. ఇప్పుడు సమూయేలు చనిపోయాడు, ఫిలిష్తీయులైన యుద్ధానికి వచ్చారు. నేను ఇదివరకు చెప్పాను ఒకసారి, దేవుడు 3 మార్గాల్లో మాట్లాడేవాడు. ఒకటి ప్రవక్తల ద్వారా, రెండవది దర్శనాల ద్వారా, మూడవది ఎఫోదు ద్వారా. ఎఫోదు మీద యాజకుడు ధరించిన ఎఫోదు మీద 12 రాళ్ళు ఉండేవి. ఎఫోదు మీద 12 రాళ్ళు ఎఫోదు ధరించేవాడు. అయితే దర్శనం వస్తే ఆ వ్యక్తి వెళ్ళి ఆ యాజకుడి దగ్గర నిలబడి, అయ్యా నాకు ఒక దర్శనం వచ్చింది అని ఆ దర్శనాన్ని చెప్పుచున్నప్పుడే ఆ 12 రాళ్లలో నుంచి వెలుగొచ్చేది. ఒక వర్ష ధనుసులాగా దేవుని తల మీద ఉన్న వర్ష ధనుసు వలె ఒక్కసారి ఆ 7 రంగులు, 12 రంగులు ఉంటాయి కానీ కనపడేది 7 రంగులే కనపడతాయి. ఇద్దరు వర్ష ధనుసులు అవునా వర్షం వచ్చేటప్పుడు, కానీ 12 రంగులు ఉంటాయి. అది ఇప్పటిది కాదు,
దేవుడు ఎప్పుడో తన ప్రజల కొరకు ఏర్పాటు చేసిన ఒక సూచన నోవహు కాలములోనే. ఆమేన్. రైట్. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ నీ నేత్రాలు దేన్ని చూస్తున్నాయో అది నువ్వు తెలుసుకొని వెళ్ళాలి ఇక్కడ నుంచి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఎందోర్లోకి వెళ్ళారు. ఎందోర్లోకి వెళ్ళిన తర్వాత సౌలు అన్నాడు, నాకు ఒక వ్యక్తి కావాలి, నువ్వు పిలుస్తావంటే ఎవరు కావాలో చెప్పాడు. అంటే ఏమన్నాడు, నాకు సమూయేలు కావాలి. సరే, ఆ కేకలేసింది. కేకలేస్తే అది రాత్రి వేళ. అది రాత్రి వేళ ఒక వ్యక్తి భూమిలో నుంచి తెల్లని వస్త్రాలు ధరించి, ఒక గొంగళి ధరించి, ఒక దుప్పటి ధరించి భూమిలో నుంచి వస్తుంటే ఈ కర్ర పిశాచి అంటుంది, దేవతలు వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓ దేవతల్లో ఒకడు వస్తున్నాడు. ఓ ఆ కర్ణ పిశాచి కలిగిన స్త్రీ సమూయేలు ప్రవక్తను చూడగానే మూర్ఛని పడిపోయినా. ఈడేం లేపుతున్నాడు, ఏం చూసావు, నువ్వేం చూసావు చెప్పవే, నువ్వేం చూసావు చెప్పవే అంటున్నాడు. అంటే ఆమంటుంది, అయ్యా భూమిలో నుంచి ఒకడు వచ్చాడు, అతని మీద ఒక దుప్పటి ఉంది అయ్యా. దుప్పటి కప్పుకున్నా ముసలివాడు ఒకడు పైకి వస్తున్నాడు అయ్యా. అతను ఏ శరీరం కలిగి ఉన్నాడు? మహిమ శరీరం. ఓ సౌలు ఇదివరకు లాగెళ్ళి సమూయేలు కాళ్ళ మీద పడలేదు. సౌలు వెళ్ళి సమూయేలుని తాకలేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు కేవలం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు కేవలం చూసుకోగలుగుతున్నారు. సమూయేలు అని సౌలు గుర్తుపట్టాడు, వీడు సౌలు అని సమూయేలు గుర్తుపట్టాడు. అన్నాడు, సౌలా నన్ను ఎందుకు కోరుకున్నావు? నువ్వు దెయ్యం పిలవటాన్ని బట్టి నేను రాలేదు, నువ్వు కోరుకున్నావు కాబట్టే నేను వచ్చాను. ఎందుకంటే ఒకసారి ప్రవక్త ఒక క్వశ్చన్ వేశారు, అయ్యా దెయ్యాలు పిలిస్తే ప్రవక్తలు వస్తారా అని. వస్తారా? మనం కోరుకుంటే ఇక్కడికి వస్తాడు పిలిచే ప్రేమ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మనం కోరుకుంటే ప్రవక్తల ఆత్మలు వస్తాయి ఇక్కడికి. ప్రవక్తల ఆత్మలు కలిగిన వాడు, దేవదూతల ఆత్మ కలిగిన వాడు దానియేలు ఉన్నాడు ఒకడిక్కడ. ఆమేన్. ఓ మనం చాలా సార్లు మోషేని రప్పించాం, చాలా సార్లు షడ్రకు మేషకు అబేద్నెగోలను రప్పించాం, చాలా సార్లు దానియేలు వచ్చాడు, చాలా సార్లు యోసేపు వచ్చాడు మన మధ్యకి, చాలా సార్లు మోషే తన కర్ర తీసుకొని వచ్చాడు, చాలా సార్లు అబ్రహాము తన కర్ర తీసుకొని వచ్చాడు. ఆమేన్. నోవహు వచ్చాడు మన మధ్యకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దెయ్యాలు పిలిస్తే రారు వాళ్ళు. ఆమేన్. ఓ ఇక్కడ కర్ణ పిశాచి అంట లేచి భయపడుతుందంట, వణుకుతుందంట. సౌలు అడుగుతున్నాడు, ఏం చూస్తున్నావు నువ్వేం చూస్తున్నావే చెప్పవే అంటుంటే, ఓ ఆమె అంటుందంట, భూమిలో నుంచి ఒకడు దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు. ఓ ఈ వాక్యం చూసుకున్నా నాకు అనిపించింది, ప్రభా సమూయేలు మీద ఉన్న దుప్పటేనా నువ్వు ఏలియా మీద వేసింది? ఏలియా మీద ఉన్న దుప్పటేనా ఎలీషా మీద వేసింది? ఎలీషా మీద ఉన్న దుప్పటేనా మూడవ దర్శనంలో నా మీద ఉన్న ఒక గొంగళి నేను చూడగలిగా, నా మీద వేసిన దుప్పటి కూడా ఆ దుప్పటేనా ప్రభువా అది పొద్దున నేను దేవుణ్ణి అడిగాను. దేవుడు అన్నాడు, ఆ దుప్పటే ఇది దుప్పటి పరిచర్య, ఇది వాడబడిన దుప్పటి యొక్క పరిచర్య. ఇది గట్టిగా తప్పలు కూడా దేవుడు నామాలు. హల్లెలూయా. ప్రవక్తల దేవుడు మన మధ్య ఉన్నాడు. మీరు నమ్మితే ప్రవక్తల దేవుడు మన మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఓ నిజంగా ఆ సమూయేలు సౌలును కలుసుకోవాలా, సౌలు వెళ్ళి సమూయేలు కలుసుకోవాలా. కేవలము మాట్లాడుకున్నారు. ఇంకొక ఉదాహరణ చెప్తా. యేసుక్రీస్తు ప్రభులు వారంట, ఆయన ఒక రోజు నా కొండ మీదకి వెళ్తున్నాడు. కొన్ని విషయాలను రాసుకొని చకచక చెప్పుకుంటూ వెళ్తాను. సమయం 10:30 అయింది. ఓ అర్ధగంట ఇస్తారా? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారంట, ఆయన ఒక కొండ దగ్గరికి వెళ్తా కొండ దగ్గరికి కాదు, కొండపైకి వెళ్తా పేతురుని, యోహాన్ని, యాకోబుని ముగ్గురిని తీసుకొని వెళ్ళేసరికి అక్కడ కొద్ది సమయం వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకంలో నుంచి ఇద్దరు ప్రవక్తలు దిగి వస్తున్నారు.
ఇద్దరు ప్రవక్తలు దిగి వస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఏలియా, మోషే. నమ్ముతున్నారా? హల్లెలూయా. ఏలియా, మోషే వాళ్ళు దిగి వస్తా ఉన్నారు. దిగి వస్తా ఉండగానే ప్రభువు వెళుతూ ఉండగానే ఏమైందో తెలుసా? ఆదిలో మాంసపు శరీరము, యోహాను 1:14 ఆ వాక్యము శరీరమయ్యాను. అవ్వక మునుపటి మాంసము యొక్క శరీరము దేవుడు ధరించక మునుపు, లేదా మాంసము యొక్క వస్త్రము దేవుడు ధరించక మునుపు, జగత్పునాది వేయబడక మునుపు దేవుని యొద్ద ఆయన ఎలా ఉన్నాడు? అదే దేవుడు, అదే ప్రభువు. ఆయన ఆ స్వరూపములోకి, ఆ స్వభావములోకి, ఆ మహిమలోకి ప్రవేశించి మహిమ నుంచి వచ్చిన వారితో మాట్లాడటానికి వెళ్తున్నాడు. వాళ్ళు యేసును చూస్తున్నారు, యేసు వాళ్ళను చూస్తున్నాడు. కానీ వారు కలుసుకోవటం లేదు, ప్రైజ్ చెప్పుకోవటం లేదు, వాళ్ళు కౌగిలించుకోవటం లేదు. మాట్లాడుకుంటారు, చూస్తారు, గుర్తుపడతారంట. మోషే, ఏలియా వాళ్ళని. ఆమేన్. ఆ నేత్రాలేనా? ఇక్కడ సౌలు శరీర సంబంధమైన నేత్రాలే సౌలును చూసినట్లుగా పేతురు, యాకోబు, యోహాను వీళ్ళు కూడా శరీర సంబంధమైన నేత్రాలు కలిగి ఉన్నప్పటికీ ఎవరిని చూస్తున్నారు? మోషేను చూస్తున్నారు, ఏలియాను చూస్తున్నారు, మహిమలో ఉన్న యేసును కూడా చూస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నేత్రాలు చూస్తున్నాయా? నీ నేత్రాలు ఆయన చూస్తున్నాయా? ఓ, ఆయన మహిమలో చూస్తున్నాయా? ప్రైజ్ ది లార్డ్. ఒకానొక దినమందు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. జాగ్రత్త వినండమ్మా. తిరిగి లేచిన తర్వాత ఆదివారం పొద్దున్నే మగ్దలేని మరియా సెంటు బాటిల్లో, అత్తర బాటిల్లో, పర్ఫ్యూమ్స్ అన్ని, సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? చెప్పాలి గట్టిగా. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత సమాధి అంతా ఖాళీగా కనపడింది. అక్కడ చిన్న స్టోరీ జరిగింది. వెళ్ళి పరిగెత్తుకెళ్ళి చెప్పింది, శిష్యులు వచ్చారు, చూశారు, వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆమె అక్కడే ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని అవి వెతుకుతా ఉంటే ప్రభు అక్కడ నిలబడి ఉంటాడు. జాగ్రత్తగా గమనించాలండి. ప్రభు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? మానవ శరీరం కాదు, మరియమ్మ స్త్రీ గర్భములో నుంచి వచ్చిన శరీరాన్ని ధరించి లేడు ఆయన. ఆయన ఒక మహిమ శరీరం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అక్కడ ఒక మహిమ శరీరం కలిగి ఉన్నాడు. ఆమంటుంది, అయ్యా తోటమాలి కాపలవాడా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళారు. ఒకవేళ నువ్వు చూస్తే చెప్పయ్యా, నేను ఆయన మోసుకొని వెళతా. నీకు ఇక్కడికి వస్తే ఆ మనసు రావాలి, నేను నా ప్రభువును మోసుకెళ్తా ఇక్కడ. అలా వచ్చిన రోజున మీరు దేవుణ్ణి చూస్తారు. చెత్త విషయాలు మోసుకెళ్ళొద్దు, హృదయంలో ఉన్న కళంకాలు మోసుకెళ్ళొద్దు, వాళ్ళట్లంట వీళ్ళెట్ అయ్యి మోసుకెళ్ళొద్దు. అవి నీ కుటుంబానికి నష్టం, మేలు చేయు. వాళ్ళు బలహీనులంట, ఆ విషయాలు మోసుకెళ్ళొద్దు. నిజంగా నువ్వు దేవుని సన్నిధిని ఆయన చూడటానికి వస్తే నువ్వు ఆయన మోసుకెళ్ళడానికి రా. ఆ బండమాట బరియాల మాట, అయ్యా నేను ఆయన మోసుకెళ్తా. ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు, మరియా. అమ్మాని పిలిచావ ప్రభువా, నేనెన్నడు వినా నీ పిలుపు. హల్లెలూయా. అమ్మా మరియా అని పేరు పెట్టి పిలవగానే ప్రభుని బోధకుడా అని వచ్చేస్తుందంట. బోధకుడా, ప్రభు నన్ను తాకొద్దు, నన్ను ముట్టుకోవద్దు, నువ్వు ఇప్పుడు ముట్టుకోకూడదు, ఇది మహిమ శరీరం. గుర్తుపట్టావుగా? సౌలు సమూయేలు గుర్తుపట్టినట్లుగా పేతురు, యోహాను, యాకోబులు, ఏలియా, మోషేను, యేసును, ప్రభువుని గుర్తుపట్టినట్లుగా అబ్రహాముతో మాట్లాడిన ప్రభువుని గుర్తుపట్టారు వాళ్ళు. ఆ ప్రభువును గుర్తుపట్టినట్లుగా ఇప్పుడు మరియా కూడా యేసును గుర్తుపట్టిందిగా, యేసు మరియాను గుర్తుపట్టాడుగా. ప్రభు అన్నాడు, నన్ను తాకొద్దు, నన్ను
నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి. నేను జయించానని నీ దేవుడికి నా దేవుడికి నేను కనపరుచుకోవాలి. ఆయన ఏమంటే అసలు ఆ సన్నివేశమే వేరండి, ఆ సందర్భమే వేరండి, అసలు అక్కడ ఉన్న ఆ తోటలో జరిగినటువంటి సిచ్యువేషన్ వేరండి. నిజంగా దేవునికి స్తోత్రం. ఆయన నువ్వు నన్ను తాకొద్దు, అప్పుడే నువ్వు తాకూడదు, ఇది మామూలు శరీరం కాదు నువ్వు తాగటానికి. నీ దేవుడు నా దేవుడు పరలోకమందు ఉన్నాడు. నేను వెళ్ళి మొదట నేను జయించానయ్యా అని నేను ఆయనకి కనబరుచుకోవాలి. అన్నిట్లో ఓడిపోతున్నావు, ఏం చేయిస్తావు? కోపం వస్తే జయించలేవు, మనస్పర్ధనలు వస్తే జయించలేవు, శోధన వస్తే జయించలేవు, చీకటి వస్తే జయించలేవు, రోగం వస్తే జయించలేవు, బలహీనతలు వస్తే జయించలేవు. ఎవరన్నా మాట అంటే తట్టుకొని ఇంకెప్పుడు జయిస్తావు నువ్వు? ఇంకెప్పుడు జయిస్తావు? ప్రభువా నేను జయించానని యేసు వలె ఎప్పుడు పరలోకంలో దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడతావు. ఆయన అంటున్నాడు, నేను నా దేవుని కనపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నేత్రాలు ఏం చూస్తున్నాయి? ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాం. ఇప్పటి వరకు నేను ఇంట్రడక్షన్ చెప్పాను, ఇప్పుడు దాకా నేను ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు వాక్యం స్టార్ట్ అవుతుంది. అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోదాం. అబ్రహాం దగ్గరికి వెళ్దాం, వాక్యం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు. మరియా అదే పొందుకుంది. ఈ వాక్యం నెరవేరిందా? మరియా జీవితంలో ఈ వాక్యం నెరవేరిందా? నీ జీవితంలో నెరవేరిందా? క్వశ్చన్ మార్క్. నీ జీవితంలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఆయన ఉన్నాడని, ఆయన వెతికే వారికి ఫలం ఇచ్చువాడని, ఫలము దయచేయువాడని. రైట్. 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి పొందనయ్యున్న ప్రదేశమునకు వెళ్ళెను. అది ఎరుగకే. 17వ వచనము. శోధింపబడి ఇస్సాకును. సరే, ఈ 2 పాయింట్లు చూద్దాం. వాక్యం స్టార్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఎక్కడి నుంచి వాక్యం అదృశ్యమైన దాన్ని చూడటం. ఇందాక దాకా ఆత్మీయ నేత్రాలతో వారు ఎలాగా దేవుడి మహిమను, ప్రవక్తలను, మాజీ ప్రవక్తలను వాళ్ళు ఎలాగా చూడగలిగారో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని భక్తులు వారు ఎలా చూడగలిగారో అదృశ్యమైన దానిని మనం ముందుకెళ్దాం. 3-4 పాయింట్లు అంటే మహాయితం 2 గంటలే. ఓకే, ఒక్కరోజు కూడా అయ్యగారు ఫుల్గా వాక్యం చెప్పండి అయ్యా, సాయంత్రం 4 అయినా పర్వాలేదు, వాక్యం మొత్తం విని వెళ్తామని ఎవరన్నా ఒకరు లేచి నిలబడి ఇంకో గంట అంటారు అనుకుంటా. ముగించుకుందాం అనగానే వెంటనే తల వచ్చి బతికిచ్చాడు రా నాయన ఇయ్యాల. టయాన్ని ముగించకపోతే కొంతమంది కోపాలు వస్తాయి, కొంతమందికి అనుకుంటున్నారు. టైం మెయింటైన్ చేసేవాళ్ళు మీరు చోట ఎక్కడా చేయరు, ఇక్కడే వాళ్ళ ఆగిపోవును కాక ఏస్తున్నామములో. నాడు చెప్పనా, ఇంకో నేత్రం చెప్తాను. నేను బాగా చెప్పాను. ఆరాధన జరిగేటప్పుడు మాథ్యూ కొద్దిగా చేయండి అని. ఇంత పాటలు పాడేటప్పుడు బేలా చెప్పాను. తీసిందమ్మా, ఏది అమ్మాయి, ఏది బేల లోపల ఉందా? ఓకే, నేను చెప్పా కొన్ని వీడియోలు తీయండి అన్న. మరి వాళ్ళు తీసారలేదు నాకు తెలియదు. ఎక్కడికి చెప్పి అంటే నాకు హృదయంలో ఏంటి, నేను చెప్పానంటే వాళ్ళు చేస్తారు. ఎవరికైనా సంఘంలో ఎవరికైనా నేను మాట చెప్పానంటే ఏ నమ్మకంతో చెప్తా, చేస్తారు. అంతేనా? చలమయ్య కరెంటు పని ఉంది, చలమయ్య ఎలాంటి విశ్వాసం? 100% విశ్వాసం. శ్యాము పెయింట్ వేయాలి, శ్యాము 100% విశ్వాసం. ఇంకా చెప్పానంటే ఇక రేపు ఎల్లుండి 2 రోజులు ఆగంటే కూలోళ్ళు తీసుకొస్తాయి. ఏంటది? నేను చెప్పాను, ఇంక నేను ఇంకొకరిని ఎత్తుకో అక్కర్లా. అంతేనా? మీకైనా అంతే కదా, మీరైనా ఎవరైనా అంతే, నేనైనా మీరైనా ఎవరైనా అంతే కదా. ఏంటి ఆమె కాదా?
ఒకళ్ళు చెప్పి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కదా, అవునా? రైట్. మాథ్యూ, నాకు ఇది కావాలి, ఎందుకు చెప్తున్నా? అది చేయగలడు. సంటి, ఇదిగో రేపు నువ్వు గురువారం నేను నిలబడి వాక్యం చెప్పాలి, ఏం చెప్తాడు? ధైర్యం, అవునా? ఆమె అంటే 100% విశ్వాసమా లేకపోతే సగమా? సెలవు ఎత్తాడో రాడో, శ్యామ వస్తాడో రాడో, మాథ్యూ వస్తాడో రాడో, ఈయన వాక్యం చెబుతాడో లేకపోతే బండి వేసుకొని డ్యూటీకి పారిపోతాడో అనుకుంటానా? ఏమ్మా అనుకుంటాను? అనుకోను కదా. ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరుగుతుంటే ఒక ప్రవక్త నిలబడి అన్నాడు, ప్రభా సూర్యుని చంద్రుడు ఆపేయన్నాడు అని యుద్ధం చేసుకుంటూ పోతానే ఉన్నాడు. ఈయనలో ఉన్న నమ్మకం ఏంటంటే ఆయన ఆపగలడు, సూర్యుని ఆపగలడు, చంద్రుడిని ఆపగలడు, అది ఆగితే నేను యుద్ధం చేస్తానని ముందే వస్తున్నాడు ఆ ప్రవక్త. గట్టిగా చెప్పగలదా? హల్లెలూయా. ఈ రోజు నువ్వు అట్ట చూడగలగాలి, దేవుణ్ణి అట్ట చూడగలగాలి. చూస్తున్నావా? ఒక నమ్మకంతో చూడు, విశ్వాసంతో చూడు. కుర్రాడుని తీసుకొని వెళ్తున్నాడు, ఇస్సాకుని తీసుకొని వెళ్తున్నాడు. తర్వాత చదువుకోండి 22వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు. వెళ్తూ ఉండగా సరే గాడి దిగారు. గాడి నుంచి ఇస్సాకు దిగాడు, అబ్రహాం దిగాడు, పనోళ్ళు కూడా ఉన్నారు. దేవుడు సాక్షులను పెట్టాడు అక్కడ. వెళ్తున్నప్పుడు అన్నాడు, మీరు ఎక్కడే ఉండండి, గాడిదలతో మీరు ఎక్కడే ఉండండి, నేను నా కుమారుని తీసుకొని దేవునికి బలి అర్పించి మరలా తిరిగి వచ్చేదాము. మేము అక్కడ చచ్చేదాము, తిరిగి వచ్చేదాము. అంతేనా? తిరిగి మరలా వచ్చేదాము. అబ్రహాము, ఏం చూస్తున్నావు నువ్వు? కుమారుడు నేను ఓ పక్క బలిస్తానంటున్నావు, మళ్ళా తిరిగి వస్తామని చెబుతున్నావేంటి? ఏం చూస్తున్నావు? నా కుమారుని చూస్తున్నాను, నా కుమారుడు యొక్క సంతానాన్ని చూస్తున్నాను, ఆ సంతానంలో నుంచి వచ్చే 12 గోత్రాలు చూస్తున్నాను. ఎలాంటి నేత్రాలు? అదృశ్యమై ఉన్న సంతానాన్నంతా అబ్రహాము చూస్తున్నాడు. అబ్రహాము చూస్తున్నా. తిరిగి వస్తారా? వస్తాము, వచ్చేదము. ఎలాంటి విశ్వాసము? ఎందుకంటే ఏంటి అబ్రహాం అంటే మాట ఇచ్చినోడు సామాన్యుడు కదా. మాట ఇచ్చినోడు నీ కొడుకులో నుంచి రాజులు వస్తారన్నాడు, నీ సంతానంలో నుంచి రాజులు వస్తారన్నాడు. వీడు చస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఆమె వీడు చచ్చాడు అనుకో, ఇస్సాకు ఎవరు చచ్చాడు అనుకో, నా కొడుకు చస్తే వాళ్ళు నుంచి రాజులు ఎలా వస్తారు? మాట ఇచ్చినోడు ఏమన్నా తుచ్చు ఏమా పొద్దు కెమెరాకి వెళ్ళి తిరగమాకండి, మీ మొహాలని కెమెరాలు ఇరుక్కుపోతాయి, మీ మొహాలు మండ. అరే నా మొహం కనబడి దొరకంటే పిల్లల్ని ఇటే ఒకళ్ళు వేసుకుంటారు, ఇటు ఒకళ్ళు వేసుకుంటారు, ఆ కెమెరా తిన్నగా వెళ్తారు అక్కడ దాకా. నా కోసం పెట్టుకున్న కెమెరాలు మీకోసం కాదు, ప్రపంచం అంతా వాక్యం వింటుంది, జాగ్రత్త. మా బంధువులు అంటున్నారు అమెరికా, ఆస్ట్రేలియా, ఇవాళ నుంచి బెంగళూరు కూడా యాడ్ అవుతుంది. ఆమె కనుక ప్రపంచం దరిదాపుగా 7-8 దేశాల్లోకి వాక్యం వెళ్తుంది కందులపాడు నుంచి. అబ్బా, రష్యా కూడా వెళ్తున్నట్ట వాక్యము. దేవునికి మహిమ కలుగునుగా. ప్రార్థన చేయండి, దేవుడు ఎక్కడికైతే వాక్యం వెళ్తుందో ఆ స్థలాల్లో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే ఒక మాట చెప్తున్నాను, మార్చి నెలలో ఖతారు, దుబాయ్ 2 ప్రాంతాల్లోకి దేవుడు ద్వారం తెరుస్తున్నాడు. కనుక దేవుని చిత్తమైతే మార్చి నెలలో ఖతారు వెళ్ళటానికి, దుబాయ్ వెళ్ళటానికి, వెళ్ళి అక్కడ వాక్యము ప్రకటించి రావటానికి నా ట్రాన్స్లేటర్ ఎవరంటే దైవజనులు బోయజాయ్ గారే. కనుక ప్రార్థన చేయండి, ఆ దైవజనుడి కొరకు, నా కొరకు ప్రార్థన చేయండి. నాకేంటో అలా వాక్యం ఎక్కడ లేదు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలని ఆశ. మీకంటే కడుపు నిండిపోయింది, రోజు బిర్యానీ దొరుకుతుంది, మీకేం బిర్యానీ దొరుకుతుంది. పాపం అన్నం లేక ఆకలి లేక చాలా మంది చనిపోతున్నారు, మీకేమైనా మంచి మంచి పీసులు దొరుకుతున్నాయి. ఈరోజు కూడా చాలా పీసులు దొరికినట్టుండి, మంచి మంచి జీవం కలిగిన వాక్యం దొరుకుతున్నట్లుంది. అవునా? నిజంగా దేవుని కృప ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే నిజంగా నేను చేతగాని వాడిని, కానీ నా దేవుడు చేత అయింది. నేను బలహీనుడిని, కానీ నా దేవుడు బలవంతుడు. నేను పాపిని, కానీ నా దేవుడు పరిశుద్ధుడు. నేను ఆయన మాట్లాడతాడని వచ్చాను. నిన్న చర్చిలోకి వెళ్ళటానికి ముందుగా పైన జరుగుతుంది, నా మనసంతా పైన ఉంది, ఏం చేయను, కానీ
ఆ వర్కర్లతో ఉండాలని ఆశ. వాళ్ళు పని చేస్తూ ఉంటారు, నా తృప్తి వాళ్ళతో ఉంటే, చూస్తూ ఉంటే వాళ్ళు మంచిగా పని చేస్తుంటే అది చూడాలని ఒక ఆశ అనమాట. తినపోయిన 100 సార్లు ఎక్కి దిగుతూ ఉంటాం మెట్లు. అయితే నిన్న ఉదయము ఏం చేశా, ప్రభా రేపు ఆదివారము ప్రజలు వస్తారు, పోయిన ఆదివారం నేను లేను, నాకు సాక్ష్యం వచ్చింది, అక్కడికి బెంగళూరు సాక్ష్యం వచ్చింది, ఆదివారం మంచి వాక్యం విశ్వాసం గురించి సహోదరుడు మాట్లాడాడని చాలా సంతోషం అనిపించింది. అంతకుముందు చలమయ్య కూడా దేవుడు చక్కటి వాక్యము చెప్పినప్పుడు ఆ మాటలు నా హృదయాన్ని చాలా తాకి, ఏ మెట్టు మీద నువ్వు పడిపోయి ఉన్నావో చూసుకో అని గురువారం మాటలు అది ఇంకా నా హృదయంలో భద్రపరచబడింది. నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ దట్. దాని విషయమై నేను చాలా సంతోషిస్తున్నాను. నిజంగా నేను చాలా సరి చేసుకున్నా. ఏ మెట్టు మీద నేను పడిపోయి, అన్ని మెట్లుండే మందిరం ఎక్కడానికి ఏ మెట్టు మీద నేను పడిపోయి ఉన్నానో నాకు తెలియట్లేదు ప్రభువా. నేను ఎత్తుక్కున్నా తెలుసా, చలమైన వాక్యం చెబుతుంటే ఏడ్చాను నేను ఇక్కడ. దేవుడు అంత బలంగా దేవుడు చలమైన వాడుకున్నాడు. అంతకుముందు సహోదరుడు జోజిని దేవుడు ఇక్కడ బలపరుస్తున్నాడు, ఒక్కొక్కరిని తయారు చేస్తున్నాడు. ఒకవేళ నేను ఇక్కడ లేకపోయినా వీళ్ళు నడిపించగలిగిన సామర్థ్యత దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రములు. మరి దేవుడు అలాగే బెన్నీ ఉపదేశకుడిగా దేవుడు వాడుకుంటున్నాడు. అంటే ఒక లేఖనాన్ని తీసుకుంటే ఎన్నో విషయాలు నాకు తెలియదు, అసలు ఎప్పుడు ప్రకటించని విషయాలు కూడా బెన్నీ అనేక విషయాలు దాన్ని బోధించడానికి దేవుడు సహాయం చేశాడు. మనం బెంగళూరు వెళ్తా నా రెండో కుమారుడు ఒకటే మాట చెప్పారు, నాన్న అన్నయ్య ఉపదేశకుడు అయ్యాడ్రా, నువ్వు సేవకుడు అవ్వాలి, నువ్వు దైవజనుడు అవ్వాలి, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్ను అలా మారుస్తాడు. నీ పేరే మోషే, నువ్వు కొటికిలపూడిలోనే చచ్చిపోవలసిన వాడు, నీటిలో పడిపోయాడు. కొద్దిగా అయితే ఆ తల కనబడకపోతే బావిలోకి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడో మాకు తెలిసేది కాదు. ఆ బురదలో ఉండేవాడు తెలిసేది, ఎప్పుడుకో వారానికో 10 రోజులకో ఉబ్బి పైకి తెలియదు ఆ శవం, పిల్లవాడిగా ఉన్నాడు. ఆ నీటి నుంచి దేవుడు నేను రక్షించుకున్నాడు. లేకపోతే ఈ రోజున డెన్నీ అనేవాడే భూమి మీద ఉండేవాడు కాదు, మర్చిపోయేవాళ్ళం కూడా. మేము కూడా డెన్నీ ఉండేవాడు, ఆ చిన్న ఫోటో ఒకటి గుర్తుండేది, అలా పెట్టుకొని ఉండేవాళ్ళం. నా మనసులో అవన్నీ తిరిగింది. నేనన్నా దేవుడు నేను సేవకుడిగా లేవనెత్తుతాడు, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసుకో, నీకు వచ్చే భార్య కూడా అలాంటిదై ఉండాలని ప్రార్థన చేసుకో అని చెప్పి నేను ప్రార్థన చేశాను. తర్వాత సన్నీ గురించి నేను ప్రార్థన చేశాను. ఫ్లైట్లో వెళ్తా నా 3 బిడ్డల గురించి నేను ప్రార్థన చేశాను. ఫ్లైట్లో పైకి వెళ్ళగానే నాకు నా ఏలియా కూడా ఎట్లాగే ఎత్తబడ్డాడు కదా ప్రభువా, ఒకవేళ విమానంలో నుంచి నేను ఎట్లా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అని అనుకున్నా. నేను అనుకున్నా ప్రభా నాకు 3 బిడ్డలు ఇచ్చావు, వాళ్ళు 3 నీ మహిమ కొరకే వాడబడా, ఇంకేం వద్దు, వాళ్ళ నుంచి నేనేమి ఆశించను. వాళ్ళు 3 సేవలు 3 స్థలాల్లోకి వెళ్ళి వాళ్ళ ఇష్టం వచ్చిన స్థలాల్లో సంఘం కట్టుకొని సేవ చేసుకుంటే చాలు వాళ్ళ జీవితాలకి. అంతకంటే గొప్ప భాగ్యం ఏముందండి? దేవుని పని చేయటం కంటే గొప్ప భాగ్యం ఏముంది? నేను వీళ్ళకి కూడా అదే చెప్తున్నాను, జోజుకి అదే చెప్తున్నాను, మాథ్యూకి అదే చెప్తున్నాను, చలమయ్యకి అదే చెప్తాను. చూడండి, వెతకండి. వాక్యం లేని స్థలాల్లో ఎక్కడైనా సెంటర్ ఓపెన్ చేస్తే మీరు చూసుకోవచ్చు. నేను రాకపోయినా మీరు వెళ్ళి చూసుకోవచ్చు, అక్కడ వాక్యాన్ని ప్రకటించవచ్చు. ఎప్పుడు ఇక్కడే ఉండి వాక్యం వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆత్మల భారం ఉందో మన మీద, ఆత్మను రక్షించుకోవాలి. మనం వెళ్ళి సువార్త ప్రకటించాలి. వాక్యం లేని స్థలంలోకి వెళ్ళి వాక్యం ప్రకటించాలి. నేను ఎప్పుడు ఇలా కోరుకోను, నా దగ్గరే ఉండిపోవాలి, వీళ్ళు ఎలా ఉండాలని నేను కోరుకోను. వెళ్ళాలి, వాక్యం చెప్పాలి. ఆమేన్. దేవుడు అన్నాడు కోత విస్తారంగా ఉంది, పనోళ్ళు లేరు, ఇక తయారవుతున్నారు, వెళ్ళండి. మీ బంధువులు ఉన్నారు, దూర ప్రాంతంలో ఉన్నారు, కొటికిలపూడిలో ఉన్నారు, కొల్లేడుగూడెంలో ఉన్నారు, జోజోల చుట్టాలు వెళ్ళండి, కొల్లేడుగూడ వెళ్ళాలి, ఇంటికాడ ప్రార్థన స్టార్ట్ చేయండి. బుధవారమో, మంగళవారమో, సోమవారమో, ఆదివారం సాయంకాలమో 4 కోరతాడు, 4 తర్వాత 8 మంది అవుతారు, 8 మంది తర్వాత 10 మంది అవుతారు. అలాగా ముత్యాలంపాడులో ఉన్నారు, సునీల్ ఉన్నాడు, వాళ్ళకు కూడా ఏదో చెప్తాను. మీ బంధువులు ఉన్నారు, వెళ్ళండి, సువార్త చెయ్యండి, కుటుంబాలను కట్టండి. వాళ్ళు ఇక్కడ రాకపోయినా మీరు వాక్యం తీసుకెళ్ళండి వాళ్ళ దగ్గరికి. వాళ్ళు కొంతకాలం విన్న తర్వాత అనిపిస్తుంది, ఇక్కడే ఇలాగ వాక్యం దొరుకుతుంటే మందిరంలో ఇంకెంత మంచి వాక్యం దొరికిద్దో. అవునా? ఆలోచన రాదా? వచ్చిందా రాదా? అప్పుడు ఏమవుతుంది? అందరూ మందిరానికి వస్తారు. అవునా? ఓ దేవుడు వీళ్ళకి సేవ అప్పగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చేయాలి, దేవుని సేవ చేయాలి. ఆ పట్టుదల ఒక్కటుంటే చాలండి. నేను చేస్తాను ప్రభు అని ఒక్కసారి చెప్పు, అప్పుడు ఇచ్చేస్తాడు దేవుడు. నేను కోరుకుంటాను, ఎప్పుడైతే కోరుకుంటాను. చాలామంది లెగాలని కోరుకుంటాను, ఏమండి? కానీ మీరే మీ పిల్లలను తీసుకురారు, మీ భర్తలను తీసుకురారు, మీ కుటుంబాలను తీసుకురారు. ఇప్పుడు స్త్రీల కూడికలు జరుగుతున్నాయి. మాధవి నేను ప్రోత్సహిస్తారా, ఎల్లు నాన్న ఎల్లు స్త్రీలని. మాథ్యూ భార్య కూడా, బేలా కూడా, ఎందుకంటే మైలవర్ల దగ్గర ఉంటుంది కనుక. ఒకవేళ ఎక్కడైనా అవకాశం ఉంటే వెళ్ళండి, ఇద్దరు వెళ్ళండి. ఆమె బైక్ తోలిద్ది, వెనకాల కూర్చున్నా తోలగలిగిద్ది, బుల్లెట్ లాగా తీసుకెళ్ళిద్ది. 4 సువార్త చెప్పేసి
ఏమంటే స్త్రీలు కూడుకున్నప్పుడు మన గన్పూర్లో జరిగింది, భీమవరపాడులో జరుగుతుంది స్త్రీల కూడిక. అక్కడ 5, 6, 7 హిందువులు కూడుకుంటున్నారు. నేను చేయలేను కానీ వాళ్ళు చేయగలుగుతున్నారు. దాని ద్వారా ఏమవుతుంది, ఆత్మలు రక్షించబడతాయి. నేను కావేరి కూడా చెప్తున్నాను, వెలగలేదు నుంచి ఆత్మను సంపాదించండి, ఆత్మను సంపాదించండి. దేవుని రాజ్యానికి ఆత్మను సంపాదించండి. మీరు హృదయంలో నేను సంపాదించగలను అని నీకు ఒక ఆశ వస్తే ఖచ్చితంగా దేవుని సన్నిధికి నువ్వు నడిపించగలను. కానీ చెమట పోస్తున్నట్టుంది 2 బిన్నాలు. దేవుని సన్నిధికి మీరు నడిపించగలరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అబ్రహాము ఎలాంటి భారం కలిగి ఉన్నాడంటే, దేవుడు నా కుమారుడిని తీసుకున్నా ఖచ్చితంగా వాడు మరలా మృతుల లోకంలో నుంచి కూడా దేవుడే వాడి పైకి తీసుకొస్తాడు. ఆమె వాళ్ళు ఏమంటున్నారంటే, ఓ నీ కుమారుడిని బలివ్వడానికి తీసుకెళ్తున్నావు కదా, వస్తామని చెబుతున్నావు. వాళ్ళు అంటున్నారు మాకు కనబడతలేదు అబ్రహామా, నువ్వు ఒక్కడవే తిరిగి వస్తున్నట్లు నువ్వు కనబడుతున్నావు. అబ్రహాం అన్నాడు నాకు కనబడుతుంది, నా కొడుకుతో నేను తిరిగి వస్తున్నట్లుగా నాకు కనబడుతుంది. అదే అధ్యాయంలో మరొక వచనం నేను చూపిస్తాను మీకు. ఇంకా చాలా మంది ఉన్నారండి, వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తలేదు కానీ నేను నోవాహు దగ్గరికి వెళ్తాను. అదే అధ్యాయంలో 8వ వచనమా లేకపోతే 7వ వచనం అనుకుంటా, చదవండి. 11వ అధ్యాయము. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరించబడి చాలు 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 నోవాహు వాక్యం ప్రకటించాడు. అవునండి, వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్ళు అంటున్నారు నోవాహు ఏం కనబడతలేదు కదా. ఇప్పుడు మేఘాలు కనబడుతున్నాయి ఎవరికైనా లేదా? అమ్మో, ఎవరన్నా మెడికల్ వాళ్ళు ఉంటే కాస్త ఐ క్యాంప్ ఏర్పాటు చేయండి. కళ్ళ పిలుపుద్దా, కళ్ళజోడు ఖర్చు నేను పెట్టుకుంటా. కనబడతలేదా? మీ ఏమైనా కనబడుతుందా నిజంగా? సరే, నోవాహు వాక్యం చెబితే ప్రజలు అంట నమ్మలేదంట. నమ్మకపోతే అన్నారంట, ఇట్ట కాదు నోవాహు, నువ్వు చెప్పేది నిజమో కాదో మేము ఆకాశంలోకి వెళ్ళి చూస్తాం. అక్కడికి వెళ్ళి శాస్త్రజ్ఞులందరూ వెళ్ళారంట కట్టుకొని. వెళ్ళి మీరు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కితే తెలిసింది, ఇప్పుడు ఈ మేఘాలు ఉన్నాయి కనబడుతున్నాయా, ఫ్లైట్ అక్కడి నుంచి అంత ఎత్తులో వెళ్ళిద్ది. నేను కొన్ని ఫోటోలు కూడా తీసాము, నాకు నేను వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. నేను కింద నుంచి ఎలా చూస్తా ఈ మేఘాలని, నేను ఫ్లైట్ ఎక్కితే కింద నుంచి ఎలా చూస్తే దీనిపైన దూది ఉన్నట్లు ఉంటుంది అనమాట. అంత దీనికి ఇప్పుడు ఆ మేఘాలు ఎంత ఎత్తున్నాయో అంతకంటే ఎత్తులో ఫ్లైట్ వెళ్ళినప్పుడు అంటే రెండో ఆకాశంలో వెళ్తున్నప్పుడు కింద మేఘాలన్నీ ఇలా కనబడతా ఉంటాయి. సరే రైట్, ఎక్కిన వాళ్ళకి తెలిసింది, చూసిన వాళ్ళకి అనుభవం వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ దాన్ని కూడా దాటి వెళ్ళారు. ఎక్కడ మేఘం దొరకట్లా, వెళ్ళగలిగిన ర్యాకెట్లు వెళ్ళగలిగినంత లెక్కే వెళ్ళి పరిశీలన చేసి మరి ఎన్ని సంవత్సరాలు చేశారో తెలియదు కానీ తిరిగి వచ్చి నోవాహా మాకు ఒక్క మేఘం కనపడలేదు, మేము ఒక్క మేఘాన్ని చూడలేదు, మాకు అక్కడ వర్షం ఉన్న జాడలు కూడా కనబడటం లేదు. నోవాహు అన్నాడంట, మీరు చూడలేదా, మీకు కనబడలేదా? నాకు కనబడుతుంది అక్కడ, మీకు కనబడతలేదా? నాకు కనబడుతుంది అక్కడ. ఆకాశములు తూములు తెరవబడి ఒక భయంకరమైన జల ప్రళయం రావటం కూడా నాకు కనబడుతుంది అక్కడ. మీకు కనబడతలేదా? నాకు కనబడుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, వస్తుందని చెప్పాడు. విశ్వాసంతో నేను దాన్ని చూస్తున్నాను. ఈరోజు దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేస్తే విశ్వాసంతో చూడు. నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కనబడకపోవచ్చు, నీకు కనబడిందంటే నెరవేరినట్లే. ప్రపంచానికి కనబడమైన పర్వాలా, నీకు కనబడిందంటే అది నెరవేరినట్లే. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అండి. ఓ నోవాహు అన్నాడు, నీకు కనబడకపోతే నాకు కనబడుతుంది. నేను చూస్తున్నా, తూలు కనబడుతున్నాయి నాకు. ఎక్కడ దాకా వెళ్ళారు మీరు? ఓ ఫ్లైట్ 13,000, పెద్ద ఫ్లైట్ అనుకో 18,000 అడుగులు వెళ్తుంది. 18,000 అంటే ర్యాకెట్ వెళ్ళినట్టు మేము అంతరిక్షంలోకి వెళ్ళిపోయాము. అక్కడ కూడా ఏం కనపడలేదు. ఆయన అంటాడు, నాకు ఎక్కడి నుంచి చూస్తుంటే కనపడుతున్నాయి తూములు, ఎక్కడి నుంచి చూస్తుంటే నాకు మేఘాలు కనపడుతున్నాయి.
చూస్తున్నావా సంగమా? అదృశ్యమైన నీ గృహాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? దేవుడు అన్నాడు, నిత్యమైనది పరలోకమందు నీకు ఒక గృహం ఉందని నీవు చూడాలి. ఈ రోజున సంఘము చూడాలి. ఇంకొకరు చెప్పి ముగిచ్చేస్తాలే, నా ఆకలి చేస్తుంది. సరే బైబిల్ కూడా మూసేస్తాం, మళ్ళీ మీరు నమ్మరు నన్ను. అయ్యగారు కొద్దిగా అంటారు, అర్ధగంట అంటారు. జావా బావా, సరే బావా దాని పక్కన పెట్టు. జావా తర్వాత చెమటలు వస్తున్నాయంటే ఆకలేస్తాను. సరే వద్దులేండి. దేవుడు అన్నాడు, ఏలియా వర్షం వస్తుంది, వర్షము రాదని చెప్పు అన్నాడు. వెళ్ళాడు, రాజుతో చెప్పాడు వర్షం రాదు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. రాదు అన్నాడు. అయిపోయింది. మళ్ళా దేవుడు ఒక రోజు చెప్పాడట, ఏలియా వర్షం వస్తుంది అన్నాడంట. నిజమా ప్రభా? వస్తుంది. అయితే అనుకున్నాడట, ఈ లోపల నేను ఒకటి చేయాలి ప్రభా అన్నాడట. ఏంటన్నా? నేను నమ్మని వాళ్ళని తాట తీస్తాను ప్రభా అన్నాడట. ప్రభా నువ్వు చెప్పే వాక్యం చెప్పే వర్షం వస్తుందని ఈ లోపల నేను ఒక చిన్న పని చేస్తాను ప్రభా అన్నాడు. చేసుకో అన్నాడు. ఏం చేస్తావు అంటే కొంతమంది తాట తీయాలి. నేను ఎవరికంటే రాజుదనో వాడు పక్కన కొంతమంది ఉన్నారు పాస్టర్లో, ఆ పాస్టర్లు తాట తీయాలి అనుకున్నాడంట. అనుకొని అన్నాడంట, అరే మీరు నిజంగా మీ దేవుడైతే కొలవండి, లేదు నా దేవుడైతే ఆయన సేవించండి. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రైజ్ అలాడంటారు. అక్కడికి వెళ్ళగానే ఇక్కడ రాగానే ప్రైజ్ అలాడయ్యారు. ఇంట్లోకి వెళ్ళగానే కాటుకలు, బొట్లు, మంగ, చెత్త చెదానం. ఇక్కడ ఒక భజన, అక్కడ ఎంతకాలము 2 తలంపులతో జీవిస్తారు, ఎంతకాలము 2 హృదయాలు కలిగి జీవిస్తారు. ఇక్కడేనో మంచి తొట్టివలే, నీళ్లతో నింపబడిన తొట్టివలే, ఇంటికి వెళ్ళగానే పగిలిపోయిన తొట్టిల వలె. విన్న వాక్యం ఏమైందంటే, ఒక సమస్య వచ్చిందయ్యా, మర్చిపోయాము. ఒక శోధన వచ్చిందయ్యా, నింపుకున్న వాక్యం అంతా వెళ్ళిపోయింది. పగిలిపోయిన తొట్టి వలె. దేవుడు అన్నాడు, మా ఏలియా మళ్ళీ నేను వర్షం కురిపించబోతున్నాను, వెళ్ళి ఆ వార్త చెప్పేసి అన్నాడు. వెళ్ళి అన్నాడు, రే మీరు నిజంగా రాజా, నిజంగా మీ దేవుళ్ళు అయితే రుజువు చేసుకోండి, నా దేవుడు నేను రుజువు చేసుకుంటాను. ఫైనల్కి వచ్చేసాడు. ఒక ఛాలెంజ్గా నిలబడ్డాడు, నా దేవుణ్ణి నేను రుజువు చేసుకుంటా. ఆమేన్. కొండ మీదకి వెళ్ళారు అందరు, పెద్ద మీటింగు, మన కబడ్డీ పోటీలు జరిగినట్టుగా జరిగింది అక్కడ మన ఊళ్ళో. అందరు జనాలందరూ కూడారు, వచ్చారు, చేశారు, అంతా చేశారు. ఈ నిద్రపోయి మంచి విశ్రాంతి తీసుకున్నాడు సేవకుడు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఏలియా తెలుసు అసలు దేవుడు అని ఎవడు లేడని, ప్రభు తప్ప దేవుడు తప్ప ఎవరు లేరని ఏలియా తెలుసు బాగా. ఆయన అనుకున్నాడు దేవుడు లేరు, ఎవడు లేడు, వాళ్ళు ఎన్ని తంతాలు పడ్డ సాయంత్రం ఏమీ లేదు. చూసుకున్నాడు, ఇద్దరు లేచాడు. అయ్యిందా వచ్చాడా, ఇంకెంతసేపు ప్లీజ్ తొందరగా పిలవండి, ఆయన తొందరగా పిలవండి. వీళ్ళేం కొట్టుకుంటున్నారు, ఇంకా మాటలు ఇంకా కొట్టుకుంటున్నారు. మొదటి భార్య దగ్గర ఉన్నాడు, రెండో భార్య దగ్గర ఉన్నాడు. ఒకడికి 500 మంది పెళ్ళాలి, ఒకడికి 1000 మంది పెళ్ళాలి, ఒకడు భుజంలో నుంచి పుట్టినాడు, కోసపాట పుట్టించి. అసలు ఎంతమంది వాళ్ళందరూ బయట పిలుచున్నామని చెప్తున్నాడు. ఎవరైనా వచ్చారంటే వీళ్ళు ఇంకా పళ్ళు బిగించి మరలా వీళ్ళతో వీళ్ళే పోల్చుకుంటున్నారు, చూసారా అన్నాడు. ఇక ఆపుతారా ఇంత కొరాడాలన్నీ ఆగిపోయినాయి. ఆ మాట ఎప్పుడు చెబుతాడు, ఎంతమంది ఎదురు చూశారో. ఏలియా ఈ మాట ఏదో మధ్యాహ్నం చెప్తే సరిపోయేది కదా, ఆ మాట ఏదో మధ్యాహ్నమే చెప్తే సరిపోయేది కదా. లేదు, సాయంకాల సమయంలో వెలుగు కలుగును, సాయంకాల సమయంలో వధువు నేత్రాలు తెరవబడును, సాయంకాల సమయంలోనే దేవుడు తాను దేవుడై ఉన్నాడని తన బిడ్డలకు ప్రత్యక్షపరచుకొనును. సాయంత్రం అయింది, అందరూ ఆగారు. పాపం నిన్న మా బుజ్జి వచ్చింది, చిన్నానా నా ఊపిరి ఆడతలా, చిన్నానా నా గుండె ఆడతలా, కొబ్బట్టేసి ఉంటుంది లోపల, అంటే కండరాలు కాదు లోపల రక్తనాళాలకి. ఊపిరి ఆడకపోతే అంతే ప్రాబ్లం. ఎందుకంటే 2 సార్లు నేను ఆ మార్గంలో నడిచా, నాకు తెలుసు. నేను అనుకున్నా పాపం రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం అనుకున్నా, కానీ సరే కొద్ది ధైర్యం చెప్పి పంపాను.
రేపు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఏముంటే వేసుకెళ్ళిపోదాం రమేష్ హాస్పిటల్కి. ఓకే, వచ్చిందా బుజ్జి? అమ్మ దేవుని స్తోత్రం, సజీవంగా ఉంచాడు దేవుడు. దేవునికి వందనాలు. బాగుందా? రైట్, గాడ్ బ్లెస్. దేవుడు దీవించడు కాక నిన్ను. రైట్, రాత్రి పొద్దున్నే లగ్గాని బుజ్జి గురించే ప్రార్థన చేశాను. మంచం దిగల, మంచం మీద కూర్చొని ప్రభా నా కుమార్తెను స్వస్థపరిచాయా, నా బిడ్డను స్వస్థపరిచాయా. గుండెలో బాధ వచ్చింది రాత్రి, చాలా బాధ వచ్చి నీ మందిరానికి ప్రభా దేవుని స్తోత్రం. రైట్, మంచిది. ఇక్కడ రాగానే శారా గురించి ప్రార్థన చేసి శారా కనపడింది, బుజ్జి గురించి బుజ్జి కనపడింది. రైట్, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఏలియా దగ్గర ఉన్నాం. సాయంత్రం అయిపోయింది. ఏలియా ఏం చేశాడంటే కూర్చొని మొత్తం ఏర్పాటు చేశాడు, పడిపోయిన బలిపేట అంతా సరి చేయించాడు. అవునా? ఏలియా ఎప్పుడు బలిపేటాన్ని సరి చేయబడాడు. ప్రవక్తలు ఎప్పుడు వాక్యాన్ని సరి అయిన మార్గంలో తెచ్చేవాడు. ఆమేన్. సంఘాన్ని వాక్యపు మార్గంలో తీసుకొచ్చి వాళ్ళే ప్రవక్తలు అయి ఉన్నారు. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. అది ఈ కాలంలో కూడా అలాగే జరుగుతున్నది. ఈ కాలం యొక్క ప్రవక్త వచ్చి మనల్ని సిద్ధాంతాల వైపు నడిపించలేదు, ఆచారాల వైపు నడిపించలేదు, కట్టుబాట్ల వైపు నడిపించలేదు. హల్లెలూయా. బుధవారాలు, శనివారాలు, ఆదివారాలు అవన్నీ కాదు. వాక్యము వాక్యము వాక్యం. ఆమేన్. వధువుని వాక్యం దగ్గర తీసుకొచ్చాడు. ఎలియాజరు వెళ్ళి ఇస్సాకు దగ్గర తీసుకొచ్చినట్లుగా ఈ గడియ యొక్క వర్తమానికుడు కూడా మనల్ని సజీవమైన జీవము కలిగిన వాక్యం యొక్క తీసుకొచ్చాడు. నువ్వు చూస్తున్నావా? ఈ గడియ యొక్క వాక్యాన్ని నువ్వు చూస్తున్నావా? ఆమేన్. చూస్తే నువ్వు పెళ్లి కుమార్తెవే, చూస్తే నువ్వు వధువే. అయిపోయింది. బలిపీఠం కట్టాడు, ప్రార్థన, చిన్న ప్రార్థన చేశాడు. అబ్రాహాము, ఇస్సాకు, ఏలియా, ఇజ్రాయేల్ దేవా వచ్చే నీ టైం వచ్చింది ప్రభా, నీ టైం వచ్చింది. అసలు ప్రార్థన ముగింపు కూడా అవ్వలేదంటే ఆకాశంలో నుంచి అగ్ని దిగుతానే ఉన్నదట, అగ్ని దిగుతూనే ఉన్నదట. ఏంటి ఎంత చిన్న ప్రార్థనకి, ఎంత చిన్న ప్రార్థనకి యెహోషువ ఒక మాట చెప్పాడు, యుద్ధం చేస్తానే ఉన్నాడు. ఏలియా ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు, అగ్ని దిగి వస్తా ఉన్నది. 100% 100% లవ్ లాగా 100% విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. 100% విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి అప్పచెప్పి పని చేస్తూనే ఉండు. తూములు 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 తెలుసు. నీ కోసం ఆకాశపు వాక్యలు నీ కొరకు పరలోకములు కిటికీలే కాదు తలుపులు కూడా తెరవబోతున్నాడు దేవుడు. ఆమేన్. అయిపోయిందా? ఇప్పుడు టైం, వర్షం వచ్చే టైం అయిందిగా. మరి ప్రార్థన చేయాలిగా. ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తేనే అది క్రమం. అది దేవుడు చెప్పాడులేండి, చూసుకుంటాడులే కాదు కదా. దేవుడు చెప్పాడండి, ఆయన చూసుకుంటాడు కాదు. నువ్వు నోరు తెరిచి ప్రభువుకి ప్రార్థన చేయాలి, అడగాలి. గెహాజీ, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా కానీ నువ్వు కొద్దిగా పర్వతం మీదకి వెళ్ళి ఆకాశంలో ఏమైనా మేఘం కనపడిద్దాం చూస్తూ ఉండు అన్నాడు. సరేనయ్యా అన్నాడు. ఈయన ప్రార్థన చేస్తుండగానే ఈయనకి ఉరుములు, పిడుగులు, పెద్ద వర్షం వస్తున్న శబ్దాలు కనబడుతున్నాయి, పెద్ద ప్రళయం వచ్చినట్లు కనబడుతున్నాయి. మోకరించాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, వర్షం పంపించయ్యా అన్నాడు. గెహాజీ ఎలుసుడు పైకి వెళ్ళాడు, చూశాడు. అయ్యా ఏం కనబడతలేదయ్యా, మేఘమేం కనబడతలేదు. మళ్ళీ 2 కాళ్ళ సద్దులో మోకాలు పెట్టాడు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇజ్రాయేల్ దేవా, వర్షం కురిపించయ్యా. చిన్న ప్రార్థనలే, పెద్ద దీర్ఘ ప్రార్థనలు కాదు. మళ్ళీ గెహాజీ, అయ్యా వెళ్తున్నానయ్యా, పైకి వెళ్తున్నా. వెళ్ళాడు, చూశాడు. కిందది ఏం కనబడిందా? ఏం కనపడలేదు. నీకు నాకు వినబడుతుంది ఇక్కడ, నీకు కనబడతలేదా? నాకు వినబడుతుంది ఇక్కడ. ఉరుములు, పిడుగులు, పెద్ద జల ప్రళయం, వర్షం, ఆ శబ్దం నాకు వినబడుతుంది. గెహాజీ సరిగ్గా చూడరా నువ్వు. అయ్యా కనబడతలేదా? నాకు వినబడుతుంది. ఎంత గొప్ప మహిమ. నా 5 సార్లు వెళ్ళాడు, రొప్పుతున్నాడు కొండ ఎక్కలేక. ఏలీ గారు ఏం కనబడతలేదయ్యా, అలసిపోయాడు. అప్పుడే సురుగ్గా చెప్పాడు, గురువుగారు ఏం కనబడతలేదు అన్నాడు. 6 సార్లు వెళ్ళేసరికి గురువు గారు ఏం కనబడతా, ఏలీ అని నాకు కనబడుతుంది. చూడు చక్కగా. మళ్ళీ 2 కాళ్ళ సదులో మోకాలు పెట్టాడు. అబ్రహాము దేవా, 7 దేవుని సంఖ్య, 7 ఉరుములు, 7 శబ్దాలు,
ఆమేన్ 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 ఆమేన్. 7 దీపస్తంభాల మధ్య సంచరించువాడు ఆయన. ఆమె చెప్తారా? అక్కడ రాజు నిలబడి ఉన్నాడంట. రాజా ఆబు అప్పుడు చంపేశాడు కదా అందరినీ. కొద్దిగా మనవాడు దడిసినట్టు ఉన్నాడు. చెప్పండి పాస్టర్ గారు, నువ్వు అర్జెంటుగా రథం కట్టుకొని నీ దేశానికి పరిగెత్తు. ప్రళయం వస్తుంది, మధ్యలో ఇరుక్కున్నావో నువ్వు చచ్చావే. ఇమ్మీడియట్లుగా నువ్వు రథం ఏం కనపడతా చెప్పేస్తున్నాడు. ఈ లోపల గహేజ్ దిగి వచ్చి, అయ్యా ఒక వెండి మేఘం చెయ్యి అంత కనపడుతుంది, అర చెయ్యి అంత, మనిషి చెయ్యి అంత. అరే అది మనిషి చెయ్యి కదరా, దేవుడు చెయ్యరు. అది మరి ఏం చూస్తున్నావు? అది మనిషి చెయ్యి కదరా, అది దేవుడు చెయ్యి. అది సామాన్యమైనది కాదు. ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహుబలం ఎలాంటిదో తెలుసా? ఆయన బాహుబలం ఎలాంటిదో తెలుసా? ఆయన బాహుబలం ముందు ఎవడైనా నిలబడగలడా? హల్లెలూయా. ఆ విధంగా ఆయన యుద్ధ శూరుడైన యెహోవా, ఆయన జయశీలుడు. పరలోకములో దూతలు అంటున్నారు ఆయన పరిశుద్ధుడు. 24 మంది పెద్దలు అంటున్నారు నీవు అర్హుడవు. ఆమేన్ ఆమేన్. ఎంత బలవంతుడో తెలుసా? అయ్యా వెండి వేగము. ఏంటి వెండి? తీర్పుకు సాదృశ్యం. దేని సాదృశ్యం? నేను క్వశ్చన్ వేసి వదిలేస్తా. దేవుని ఆలయం లేని సింహాసనాలు ఉంటాయి. చకచక చెప్పాలి, చకచక చెప్పాలి. దేవుని ఆలయం లేని సింహాసనాలు ఉంటాయి. గట్టిగా చెప్పండి, భయపడతారు. తిట్టేసేటట్టు తెలుసుకోండి అడుగుతున్నారు అయ్య గారు. ఒకటే సింహాసనం, పరలోకంలో ఒక సింహాసనం ఉంటుంది. దేవుడు ఒకటే, సింహాసనం ఒకటే, బాప్తిసం ఒకటే. అవునా? పరలోకం ఒకటే. సరే, ఇప్పుడు భూమి మీద ఉన్న యెరూషలేము దేవాలయంలోకి వద్దాం. యెరూషలేము దేవాలయంలో 2 బలిపీఠాలు ఉన్నాయి. ఎన్ని? ఒకటి సువర్ణ బలిపీఠం, అది తెరకు లోపల భాగంలో ఉంటుంది. ఆ సువర్ణ బలిపీఠముకు ముందు కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం మీద కెరూపులు రెక్కలు చాపి ఉంటారు. దేవుడు అక్కడ ఉంటాడు. వింటున్నారా? ముగిస్తున్నా నిద్రలు ఇస్తున్నారు ఒక్కొక్కళ్ళు. కరుణాపీఠము తర్వాత బంగారు సింహాసనం, దాని బంగారు బలిపీఠం, సువర్ణ బలిపీఠం. కావాలి మీకు లేఖనాలు ఇస్తాను. సువర్ణ బలిపీఠము. యాజకుడు బలులు అర్పించినప్పుడు ఒక పావురము రక్తము కార్చబడిద్ది. ఆ రక్తము మరొక పావురం మీద ఒలికించబడిద్ది. ఆ చనిపోయిన పావురము ప్రభువైన యేసుక్రీస్తు అయితే, ఆ రక్తమునకు సాక్షిగా రెక్కలాడించుచున్న పావురము దేవుని యొక్క వధువై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కరుణాపీఠంలో దేవుడు ఉన్నాడు. ఇక్కడ తెర ఒకటి అడ్డుంది. ఈ తెర ఏంటో తెలుసా? నీ పాపము నా పాపమే, నీ పాపము నా పాపమే. తెరకు యువతల సంఘం ఉన్నది. సంఘమునకు బయట ఎత్తడి బలిపీఠం ఉన్నది. ఎక్కడున్నది? సంఘమునకు బయట ఎత్తడి బలిపీఠం ఉన్నది. అందుకని ఆయన ఏం చేశాడో తెలుసా? పోయిసారి కూడా చెప్పాను నేను. మట్టల ఆదివారం ఆయన వాక్యాన్ని ముగించి బయటకు వచ్చి అంజూరపు చెట్టును శపించాడు. అంటారా? ఆయన బంగారు సువర్ణ బలిపీఠం దగ్గర ఉంటే ఆయన శపించాడు. ఆమేన్. సువర్ణ సింహాసనం దగ్గర కరుణాపీఠంలో ఉన్నప్పుడు ఆయన దాని ఏమంటాడు? శిక్షించడు, శపించాడు, కోపగించుకోడు. అక్కడ ఎప్పుడు కరుణ దొరికిద్ది, క్షమాపణ దొరికిద్ది. అక్కడ బలిపీఠం ఉన్నది. మన పాపాల నిమిత్తం ఎప్పుడు అక్కడ బలులు అర్పించబడతాయి కనుక అక్కడి నుంచి మనకి క్షమాపణ దొరుకుతా ఉంటుంది. కానీ ఒక్కసారి అక్కడి నుంచి లేచి ఆయన అక్కడికి వెళ్ళి నిలబడితే ఆదివారం వాక్యాన్ని ముగించాడు. అక్కడికి బయటికి వెళ్ళాడు. అక్కడ ఇత్తడి బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం దగ్గర దేవుడు నిలబడ్డాడు. మందిరములో నుంచి బయటికి వెళ్ళాడు. వెళ్ళటమే అంజూరపు చెట్టుని శపించాడు. ఎక్కడుంటే అది కాదు, అక్కడుంటే అది చేయగలడు. నేను చెప్తున్నా, నీ కుటుంబంలో నుంచి అయినా, నీ జీవితంలో నుంచి అయినా దేవుడు బయటికి వెళ్ళి నిన్ను శపించక మునిపే, నిన్ను శిక్షించక మునిపే, నీ మీదకు ఉగ్రత రాక మునిపే, ఇంకా కరుణాపీఠము నీ కొరకు ఆ బలి నిలిచి ఉందని దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడే నువ్వు ఆయన పాదాలు పట్టుకో.
ఆయన కరుణ కోరుకో, ఆయన క్షమాపణ కోరుకో, ఆయన దయ కోరుకో. నువ్వు ఎక్కడ ఉండి నువ్వు దాన్ని చూడగలిగితే, ప్రభా ఇంకా కరుణాపీఠం నా కొరకు అక్కడే ఉంది, నువ్వు ఇంకా నన్ను క్షమించే దేవుడుగానే ఉన్నావు. చూడగలుగుతున్నావా? ఏమి అంటున్నాడు? నేను వినగలుగుతున్నా, వర్షాన్ని చూడగలుగుతున్నా. రాజా పరిగెత్తు పరిగెత్తు, గుర్రం వేసుకున్నాడు, రథం వేసుకున్నాడు, రాజ్యంలోకి వెళ్ళాడు. ఎల్లకు మునిపే దేవుడు సుడిగాలిలో ఏలియాను రాజు కంటే ముందు తీసుకెళ్ళి దూరం ముందు నిలబెట్టాడు. రాజుకు అర్థం కాలేదు. ఏలియా ఎదురొత్తాయి, నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నాడు. అంటే తప్పించువాడు, కాపాడువాడు, కునకడు, నిద్ర పోయే దేవుడు కాదు. హల్లెలూయా. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో గడపాలని, నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా యేసు రాజా నీ మహిమ నాలో ఉందని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని, నా యజమానుడవు నీవేనని అనుకోని గడియాలో వస్తావని. ఆమేన్. నీవేనని అనుకోని గడియాలో వస్తావని, నీకన్నా నాకెవరు, ఓ నీకన్నా ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. యేసయ్యా 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 అందరూ మన దేవుడు అరుడు మహిమరాజు యుద్ధశూరుడైన యెహోవా. యేసయ్యా నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నీ సాక్షి నేను బ్రతకాలని, యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని. గట్టిగా చప్పలు కొట్టు దేవుని నామమున. కళ్ళు చూస్తున్నాం, చిన్న ప్రార్థన చేస్తున్నాం. తర్వాత మాథ్యూ చందా పాట పాడతాడు. మనందరూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడున్నాడు. దేవుడు మనతో ప్రభా నేను ఎందుకు అలా చూడలేకపోతున్నా, నాకెందుకు ఆ నేత్రాలు రాలేదు, నేను ఎందుకు దర్శనాలు చూడలేకపోతున్నా. ఈ లోకానికంటే నువ్వు తెలియదు, నా ఇంటి పక్క వాళ్ళకి నువ్వంటే తెలియదు, కానీ నాకు నువ్వు తెలుసు ప్రభా. నువ్వు నాకు తెలుసు అయ్యా, నా కొరకు నువ్వు ఏం చేసావో కూడా తెలుసుకోవాలి. నేను నిన్ను చూడలేకపోతున్నా. అక్కడ కళ్ళు లేనోళ్ళేను యేసయ్యా నిన్ను చూడాలని ఆశ అని వాళ్ళు పాట పాడుతుంటే, నేను ఎందుకు కళ్ళుండి కూడా నిన్ను చూడలేకపోతున్నాను ప్రభా. నేను ఏం కోల్పోయానో నాకు అర్థమైందయ్యా. అయ్యా నా కళ్ళు లోకాన్ని చూస్తున్నాయని అర్థమైంది, మురికిని చూస్తున్నాయని అర్థమైందయ్యా, ప్రపంచాన్ని చూస్తున్నాయని అర్థమవుతుంది, కానీ నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను చూడలేకపోతున్నాను ప్రభా. ఆ నేత్రాలు నాకు కావాలయ్యా. నిన్ను చూడగలిగిన కన్నులు, నిన్ను చూసే నేత్రాలు నాకు కావాలి ప్రభువా. నిన్ను చూసే నేత్రాలు నాకు కావాలి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలయ్యా.
పరిశుద్ధుడా నీకు స్తోత్రములయ్యా. ఇంకొక నిమిషం ప్రార్థన చేయి, ఇంకొక నిమిషం. స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నిన్ను చూడగలిగిన నేత్రాలయ్యా. ఒక గుడ్డివాడిని దేవుడు బాగు చేస్తే ఆ గుడ్డివాడు అన్నాడు, అందరూ వచ్చి అన్నారు, నువ్వు పుట్టుకతోనే గుడ్డివాడువా? అవునన్నాడు. ఆడన్నాడు, అవునయ్యా నేను పుట్టుకతోనే గుడ్డివాడిని. నువ్వు ఇప్పుడు ఎలా చూస్తున్నావు? యేసు అనే ఒక ఆయన వచ్చాడు, నా కళ్ళు తెరిపించాడు, నా కళ్ళు తెరిపించాడు. నేను ఆయన ఎరుగుదును, ఇప్పుడు నేను ఆయన చూస్తున్నాను. ఆయన అన్నాడు, గుడ్డివాడినే నేను చూస్తున్నాను, కళ్ళున్న మీరు ఆయనను చూడలేదా? ఎలాంటి ప్రశ్న వేశాను. గుడ్డివాడినైనా నేను ఆయన మహిమను చూశాను, కళ్ళున్న మీరు ఆయన మహిమను చూడలేదా? చూడలేవా? ఆశ ఉన్నదా? ఆశ ఉన్నదా? ప్రభా, నిత్యమైనది పరలోకమందున్న సంగమా, దేవుడు సంఘానికి చెబుతున్నాడు, ఈ లోక సంబంధమైన గుడారము శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది పరలోకమందు మనకొక గృహం ఉన్నదని మనము ఎరుగుదుము. ఆ సాక్ష్యం వచ్చిందా నీ జీవితంలో? మరి ఎవలే చెప్పగలవా? నా ప్రభువుని నేను మోసుకెళ్తాను ప్రభువా, నా ప్రభువుని నేను మోసుకెళ్తాను అయ్యా. ఈ వాక్యాన్ని నేను ఈరోజు నా గృహానికి మోసుకెళ్తాను, నా ఇంటికి మోసుకెళ్తాను, నా బిడ్డల దగ్గరికి మోసుకెళ్తానయ్యా. ఈ వాక్యము సజీవమైనది, నా దేవుడు సజీవుడని ఈ వాక్యాన్ని నేను మోసుకెళ్తాను ప్రభువా. నా భార్యను మార్చండి, నన్ను మార్చండి, నా బ్రతుకును మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి ప్రభువా. నువ్వు మార్చగల దేవుడవు. నువ్వు ఇంకా ఆ సువర్ణ బలిపీఠం దగ్గర ఉన్న కరుణాపీఠంలోనే ఉన్నావని నేను నిన్ను చూస్తున్నాను